మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదవబడుచుండగా గమనించుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నేర్చిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతున్న ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీలో చెప్పిన వాడైనను నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన అత్యంత దీనులుగా, నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులుగా, క్రమపరచడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభువా, దిద్దుబాటు ఎంత మాత్రం అసహ్యము కాకుండా ఇదిగో నీ చేత చెక్కబడినట్లుగా వచ్చి ఉన్నాము నాయన. మా రక్షకుడా, ఏది అవసరమైనదో దానిని నింపండి ప్రభా, ఏది అనవసరమైనదో దాన్ని తొలగింపచేయండి నాయన. ఓ మా రక్షకుడా, నీ స్వరూపంలోనికి నీ వల్లే మేము తయారవ్వడానికి ఏ గుణలక్షణమే కానీ ఏదైతే అడ్డుగా ఉన్నదో అదంతయు సరిచేయమని, నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధీకరించి కడగమని, ఈ శుద్ధీకరణ కార్యక్రమం పరిపూర్ణంగా జరిగింపచేయమని, నీ నామ ఘనతార్థమై మా అందరిని కూడా దర్శింపజేసి ఈ కొద్ది మాటల్లో ప్రభువా మేమందరం ఉద్యోగం పొందుకొనబడినట్లుగాను, నీ యొక్క ఉద్దేశములు బయలుపరచబడినట్లుగాను, మేమందరం ఎదుగునట్లుగాను నీ వెలుగులో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తాము. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని నీ ప్రేమైన బిడ్డలుగా మా అందరికీ కలిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది. ఎందుకని ఈ 2 కిటికీల దగ్గర కూలర్లు పెట్టలేదు పిల్లలు? ధర్మకర్తల పనదే. ఎవరైతే ట్రస్టీస్గా ఎన్నిక చేయబడ్డారో వారు సంఘానికి ప్రార్థన కంటే ముందుగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేశారా లేదా, ప్రార్థనకు ఇబ్బంది లేకుండా భౌతికమైనటువంటి పరిస్థితులన్నీ సమకూర్చబడ్డాయా లేదా అని చూసుకోవడమే ధర్మకర్తల పని. మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం అది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప బాధ్యతలో మన యొక్క పనులన్నవే. మైకుల విషయంలో వచ్చు, భౌతికమైన ఏర్పాట్లలో ఏది లోటు లేకుండా చూసుకోవడమే మన బాధ్యత. అందరితో పాటు సకాలంలో రావడానికి మనకు మిగతా వారికంటే అధికమైనటువంటి బాధ్యతలు దేవుడు అప్పగించినందున ముందుగా వచ్చి ఇవన్నీ సరి చేసుకోవాలి. అయ్యా, నా మాటలు మీకు గ్రహించాలనుకుంటాను. కాబట్టి ఇది మన బాధ్యత. మన పైన అధికంగా పెట్టబడినటువంటి ఇంకొంచెం అధికమైన భారం కనుక దాన్ని మనం ఖచ్చితంగా మోయక తప్పదు. ఇష్టంతో చేయువాడికి మాత్రమే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు. ఆమేన్. మంచిది. చదవడం లేఖన భాగం గుండా ముందుకు సాగిపోతే కనుక, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము,
మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. యేసు ప్రభు వారికి నమ్మినటువంటి యూదులకు జరుగుతున్నటువంటి ఒక మంచి సంభాషణ. ఈ సంభాషణలో ఒక మాట వారిని బాగా కలెక్త వేసేసింది, బాధించేసింది. అక్కడితో ఆపల యేసు ప్రభు వారు ఇంకో మాట అనేసాడు. మొదటిగా దాసులు అన్నాడు. దానికి మేము దాసులమా? హాగరు సంతానం కదా దాసులు, మేమెందుకు దాసులం అవుతాము? లేదు లేదు, మేము స్వతంత్రులమే అని వారి నరువును టచ్ చేసినాడు యేసు ప్రభు గారు. కోపం తీసుకొచ్చినాడు. అక్కడితో ఆగిపోలే. చివరికి వారు వ్యభిచారం వల్ల పుట్టిన వారనేటువంటి తలంపు వారే సమాధానంగా చెప్పినట్టుగా చేసినాడు. వారికి ఇక కోపం పట్టరావట్లే. ఇక ఏదో ఒక విధంగా యేసు ప్రభుని ఖచ్చితంగా సిలువకు అప్పగించేంత కోపాలు ఉత్పత్తి అవ్వడం గల కారణము వారిని ఖండించి సరిచేస్తున్న విధానమే. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారికి యూదులకు మధ్యలో జరుగుతున్న సంభాషణలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన ఏమంటాడంటే, మీరు నిజంగా నాకు శిష్యులైతే నా మాటలు మీరు నమ్ముతారు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు ఆ సత్యము మిమ్ములను సర్వసత్యంలోనికి తీసుకెళ్ళి స్వతంత్రులుగా చేస్తుంది. నిజంగా మీరు నమ్మినట్లయితే. అక్కడితో ఆగిపోకుండా ఆయన ఏం చేస్తాడంటే, అఫ్కోర్స్ జన్మించబడిన భౌతికమైన రీతిలో చూస్తే మీరు అబ్రహాం సంతానమే, కానీ మీరు మీ తండ్రి దగ్గర వినిన బోధనే జరిగిస్తున్నారు. మీ తండ్రి దగ్గర ఏ బోధన అయితే విన్నారో ఆ బోధనే జరిగిస్తున్నారు అంటున్నాడు ఆయన. అక్కడితో ఆగిపోకుండా ఒక మాట చెప్తారు, మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. అబ్రహాం ఏమి చేసానో, అబ్రహాం ఎలాగ నడిచినో, అబ్రహాం జీవన శైలి అంతా ఎలా ముందుకు సాగానో, ఎగ్జాక్ట్గా అబ్రహాము జీవితం అంతా మన జీవితాల్లో ఇమిడిపోవలసిగా ఉంది. ఆమేన్. ఆమెన్ అంటే ఖర్చు అవుతుంది అనుకుంటా కదా. ఆమెను అంటలేరు, పురుషులు కూడా అంటలేరు కొంతమంది. ఎందుకయ్యా? ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆరాధించాడు. ఖచ్చితంగా అబ్రహాము చేసిన అదే క్రియల్ని మనము చేస్తామని చెప్తున్నాడు. బైబిల్లో చాలామంది పరిశుద్ధులు ఉంటుండగా అబ్రహాం పాత్ర చాలా ప్రత్యేకమైంది. చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. తాను మునుపెన్నడూ వినటువంటి దేవుడి యొక్క స్వరం వినగానే తండ్రి గృహాన్ని వదిలి వెళ్ళిపోవటకు అత్యంత గొప్ప ప్రేరేపణతో ముందుకు సాగిన వ్యక్తి, విశ్వాసాలకు తండ్రి అని పిలువబడుతున్నటువంటి ఒక పోస్ట్ పొందుకున్నాడు ఆయన. అందరూ పరిశుద్ధులు, దేవుడి యొక్క పెద్ద పెద్ద సేవకులుగా పెట్టబడినటువంటి ప్రవక్తలు వచ్చు, ఎవరైనా వచ్చు, చాలా గొప్పగా వాడబడ్డారు. కానీ అబ్రహాం మాత్రం చాలా ప్రత్యేకమైన వాడు. మూల పురుషుడు అన్న పేరు కలిగిన వాడు. అనేకమైనటువంటి ఘనతల్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నవాడు ఆయన. దీనిలో ఈ కాలగడియ వర్తమాని ఏమంటాడంటే, ద రియల్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, నిజమైన దేవుడి యొక్క వధువు, విల్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం నడిచిన అదే మార్గం గుండా దేవుడి భార్య కూడా నడుస్తుంది. అబ్రహాం ఏమై ఉన్నాడో మనం అదే ఉంటాం. ఆయన ఎలాగ చేశాడో మనం అలాగే చేస్తాం. ఆయన ఎలాగ పరిపూర్ణతను చేరుకున్నాడో మనం అలాగే పరిపూర్ణత చేరుకుంటాం. అబ్రహాం జీవితం అంతా మనలో కనబడాల్సిందే. ఇక కరెక్టేనా? అబ్రహాం తన ఊరు దాటి వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళిపోయామా? వెళ్ళిపోతున్నాం కదయ్యా. ఈ ఊరు మనది, ఊరు కానీ ఊరికి పోట్లే. ఎస్ సార్ నో? వచ్చి భౌతికంగా ఆలోచన చేశారా? భౌతికంగా ఆలోచన చేసే స్థానికులు కొట్టారు నన్ను. కానీ అబ్రహాం యొక్క ప్రయాణం అంతా మనలో ఉంటుందయ్యా. ఆమేన్. అయితే అబ్రహాముని దేవుడు అనేక రీతుల్లో చూపే ప్రయత్నంలో ప్రవక్త ద్వారా ఒక మాట అంటాడు. అమ్మ మంచిగా వినాలి. నేను నిన్న కొంచెం అధికమైనటువంటి కొద్దిగా కఠినమైన బెత్తాన్ని వాడాను. నేను అస్సలు ఇప్పుడు వాడాలని ఆశపడతలేదు. వాడినట్లుగా చేయకండి ప్లీజ్. కొంత సహకరించి ఆమెనని దేవుడి స్తుతులు స్తోత్రాలు గంటలు చెప్తే చాలు. యాక్టివ్గా ఉన్నారా చాలు. నేను అసలు నిన్నటి ఇరిమి ఆత్మ తెచ్చుకోవద్దు అనుకుంటున్నాను. క్షమించాలి, నిన్న చాలామంది హృదయాలు గాయపరిచాయి. అయినా మంచిగా జరిగింది కాబట్టి మంచిది. ప్రవక్త గారి గుండా చెప్పబడిన ఒక మాటను మీకు చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. 53- లేకపోతే మరొక చోటు 64-0404.
యెహోవా ఈరే అనే వర్తమానంలో మీరు చూస్తే 64-0404 దాంట్లో 119వ పేర చూస్తే కనుక 119 పేర చూడండి. దానిలో దేవుడి యొక్క ప్రవక్త గారు ఒక మాట ఇక్కడ చెప్తా ఉంటారు. దాని కొనసాగింపుగా మీ ముందు కొన్ని సంగతులు పెట్టాలని ఆశపడతా ఉంటున్నాను. అబ్రహాము వాచ్ హిస్ పాత్ యాజ్ హీ కమ్స్ అప్. అబ్రహాము వచ్చుచుండగా ఆయన యొక్క మార్గాన్ని మీరు పరిశీలించండి ఒకసారి. హీ టైప్డ్ ఎగ్జాక్ట్లీ విత్ ద చర్చ్. మంచిగా గమనించాలి. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, అబ్రహామును మీరు చూస్తే సంఘమునకు సాదృశ్యంగా పెట్టబడ్డవాడు. సంఘం ఎలాగూ నడవాలో అబ్రహాం అలాగూ నడిచినాడు. దేవుడు సంఘాన్ని ఏ రీతిలో ఏ దిశలో తీసుకెళ్లాలని ముందుగా నిర్ణయించుకున్నాడో అదే రీతిలో ముందుగానే ఛాయలో అబ్రహామును ఒక వ్యక్తిని పెంచి అతని గుండా సంఘం అనే సదృశ్యాన్ని చూపించి అతనిని కూడా ఆ మార్గాల గుండా తీసుకెళ్తూ వచ్చినాడు. అందుకే దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, వాచ్ హిస్ పాత్. అతని మార్గాన్ని చూడండి, అతను నడిచిన మార్గాలను చూస్తే కనుక యాజ్ హీ కమ్స్ అప్ హీ టైప్డ్ ఎగ్జాక్ట్లీ విత్ ద చర్చ్ ఆల్ దట్ అబ్రహాం డిడ్. ఏదైతే అబ్రహాము చేశాడో చేసినదంతయు we have watched the church. సంఘం అంతట్లో కూడా మనం దాన్ని చూడగలుగుతాం. కరెక్టేనా? అబ్రహాములో దేనినైతే చూస్తూ వస్తున్నామో దానిని అంతా కూడా సంఘంలో కూడా చూడగలుగుతాం మనం. ఇది అబ్సల్యూట్గా జరుగుతున్న మాట. ఇఫ్ వీ హ్యాడ్ ద వీక్ ఆర్ టు బీ హియర్ ఐ కుడ్ షో యూ స్టెప్ బై స్టెప్. 1 లేదా 2 వారాలు నాకు సమయం ఇస్తే అబ్రహాము సంఘము 2 కలిసి ఎలాగూ ఒక మాదిరిలో నడుచుతున్నాయో మెట్టులో మీకు చూపించగలుగుతున్నాడు అంటున్నాడు ఆయన కదా. కరెక్టే కదా? అబ్రహాముకి సంఘానికి ఉన్న సారూప్యతలు అలాగూ కలిసి నడుస్తున్నాయి అంటున్నాడు. తర్వాత అంటాడు, సంఘము కూడా అదే మార్గమును కలిగి ఉన్నది, అదే మార్గమును తయారు చేసుకొని ఉన్నది. ఏ సంఘము? నిత్య సంఘము, నిజ సంఘము. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ కొంచెం మళ్ళీ జాగ్రత్త పడాలి మీరు. టైపాలజీలో సాదృశ్యాలు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు గమనించాను. దేవుడి యొక్క ప్రవక్త అబ్రహాముని తండ్రితో పోలుస్తాడు. అబ్రహాముని తండ్రితో పోలుస్తాడు. తండ్రితో పోల్చి ఈయనకున్నటువంటి 3 భార్యలతో సకల ప్రపంచాన్ని చూపిస్తాడు. వింటున్నారా? ఏ విధంగా అయితే జలప్రలయం తర్వాత 3 కుమారులు ఉంటారు. ఎవరెవరు? షేము, హాము, యాపేతు గుండా సకల మానవాళి ఎలాగొచ్చిందో అట్లాగే అబ్రహాము గుండా దేవుడి ప్రజలమని చెప్పుకొనొచ్చు భక్తిపరులుగా ఉంటున్న వారి గుండా కూడా 3 రకాల తరగతుల వారిని తీసుకొస్తున్నాడు అంటున్నాడు ఆయన. కరెక్టేనా? అబ్రహాం గారి మొదటి భార్య ఎవరు? శారా. తర్వాత హాగరు, కేతురా. చాలా మంది గుర్తురాలే సడన్ గా. కేతురా, శారా అనేటువంటి మైక్ ఎవరైనా ఆన్ చేశారు చూడండి జాగ్రత్తగా. శారా నిజ సంఘానికి సాదృశ్యంగా పెట్టబడేటువంటి స్త్రీ. కరెక్టేనా? హాగరు దేనికి? శారా నిజ సంఘానికి అయితే హాగరు ఎవరికి? అబ్బా నేను అనుకున్నా ఇక్కడ నిజాలు రాశా కాబట్టి ఇక్కడ అబద్ధం అని చెప్తారు అనుకున్నా. అట్టగా చెప్పినారు. డినామినేషనా అయ్యా? ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త ఏమంటాడంటే వీటిని నిబంధనలతో పోల్చినాడు. మళ్ళీ గలతీ పత్రికలు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇక్కడ కొత్త నిబంధనకి పాత నిబంధనకి లా కదా, లా. ఈ హాగరు యొక్క సంతానం, ఇష్మాయేలీల యొక్క సంతానం అంతా కూడా దాస్యత్వపు కాడి కింద ఉన్న వాళ్ళే. తర్వాత ఇష్మాయేల్ సంతానం ఎవరయ్యా ఇప్పుడు ఈ రోజున? ముస్లిం సహోదరులేగా. వారందరూ నేటికి కూడా పాత నిబంధనకు సంబంధించిన దాంట్లోనే ఉన్నారుగా. వారి పండగలు అవే, వారి పోకడ అదే, వారి విశ్వాసాలు అవే. అందుకే వారు ఈ కోణం గుండా చూస్తే యేసు వారికి ప్రవక్తగా మాత్రమే కనబడుతున్నాడు, దేవుడిగా కనబడతలా. ఎందుకంటే వారు హాగరు యొక్క సంతానం కాబట్టి. కేతురా యొక్క సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వస్తుంది డినామినేషన్.
లోకంలో ఉండేటువంటి లోకస్తులన్నీ డినామినేషన్లకి ఈ కెతురా అనేటువంటి స్త్రీ సాదృశ్యంగా పెట్టబడ్డది. మీకు అర్థమవుతుందా? కొత్త నిబంధన, పాత నిబంధన. ఈమె ఎవరై అంటే కెతురా అన్యురాలే, కానీ ఇక్కడ నుంచి నిజవధు ఉత్పత్తి అవ్వదు. అయ్యా నా మాట వింటున్నారా? నిజవధు ఇక్కడ నుంచి ఉత్పత్తి అవ్వదు. నిజవధు ఉత్పత్తి అయ్యేది కేవలము సారాగుండా మాత్రమే జరిగి తీరాల. కరెక్ట్గా చలో ఇప్పుడు దీని అట్లా వచ్చాడు. ఎందుకంటే ఇది 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 మరి కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ మీరు దేవుడు అంటాడు అబ్రహామును సంఘంతో పోలుస్తూ, అబ్రహాము ఏ మార్గంలో అయితే నడిచి ఉన్నాడో సంఘము కూడా అదే మార్గం కూడా నడిచి వెళ్ళవలసిన వారై ఉన్నారు. సంఘానికి ఏ స్థితిగతులు అయితే దేవుడు అప్పచెప్పబోతున్నాడో, చూపించబోతున్నాడో ఎగ్జాక్ట్ డిటో మనకు కూడా అదే జరుగుతుంది, ఆయన కూడా అదే జరిగింది. మీకు ఒక ఉదాహరణ చెప్పి దాంతో ఇంకొంచెం ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక లేదన్న వెయిట్ చేయమ్మా. అయితే ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. తిప్పపక్కండి, ఇంకా అర్థంకి వెళ్తలేదు మీకు, సో దట్ మీకు కనెక్షన్ అర్థం కావాలి. ఫస్ట్ ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయంలో మీరు చూస్తే శరీర మార్పును గురించి వరసల మధ్యలో ఒక సంగతి కనబడుద్ది. కరెక్టేనా? ఆదికాండం 18లో వారు కుమారునికి జన్మనివ్వబోయడానికి మునిపే వారి శరీర మార్పు కలిగింది. అదే శరీర మార్పు మనకు కూడా జరగనై ఉన్నదని చెప్తా ఉంటాడు ప్రభు. ఏ రీతిగా చూసినా అబ్రహాము జీవితం అంతా కూడా మన దగ్గర కూడా జరిగి తీరాల. డిటో ఏ విధమైన వ్యత్యాసం లేకుండా జరగాల. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడబోవాలనుకుంటే అంశం ఏంటి అంటే అబ్రహాం 7 సంఘకాలాలు ఏంటది. ఎందుకంటే సంఘం అంతా అబ్రహాంలో పెట్టినప్పుడు, సంఘానికి జరగబోయేది అబ్రహాంలో చూపించినప్పుడు అబ్రహాంలో కూడా 7 సంఘకాలాలు కనబడాలిగా. కనబడాలా వద్దా? అబ్సల్యూట్గా కనబడి తీరాల్సిందే. ఎందుకంటే అబ్రహాము సంఘం వేరు వేరు కాదు, ఇరువురు ఒక్కరే. కరెక్ట్గా అప్పుడు సంఘానికి జరుగు ప్రతిదీ అబ్రహాముకు జరిగి ఉండాలి. అందుకే కలకడే వర్తమాని కూడా వరసల మధ్యలో చదువుదామంటూ అబ్రహాము జరిగిన సంగతుల్ని వధువుకు ఆపాదించి చూపుతూ అబ్రహాము నడిచిన అదే మార్గంలో వధువు కూడా ప్రయాణం చేయాలని చెప్తా ఉన్నాడు. ఆమేన్. సరే, మొదటిగా చూద్దాం సంఘకాలాలను మనము అబ్రహాం గారిలో చూస్తూ తర్వాత నెమ్మది అంచెలంచెల ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి సంఘకాలం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏవనగా నేను ఎరుగుదును, దుష్టులను నీవు సహింపలేవనియు చాలు గమనించండి. ఇప్పుడు ఇక్కడ అప్పటికే యూదా మతము బాగా ప్రబలిపోయినటువంటి ప్రాంతంలో యేసు ప్రభువు నూతనంగా వచ్చి కొత్త కుండలో ఉప్పు తీసుకొని కలిపి ఆ ఊట దగ్గర జోడించిన కార్యానికి నిజ స్వరూపంలో కొత్త నిబంధన ప్రారంభం చేసినాడు. ఆయన రాకడతో కొత్త నిబంధన అనేటువంటి ప్రారంభం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్త నిబంధన రాగానే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆ పాత నిబంధనలో బంధములు కలిగిన కొంతమందిని, సమరయ అన్యత్వము యొక్క ఈ రెండింటిలో ఉండే ప్రజలను దేవుడు కొత్త నిబంధన సంఘముగా ఉండడానికి బయటకు పిలుస్తున్నాడు ఆయన. మీరు వింటున్నారా? సంఘం అంటేనే, చర్చ్ అంటేనే ద కాల్డ్ అవుట్ గ్రూప్, బయటకు పిలువబడ్డ సమూహాన్ని సంఘం అంటారు. ఏదో ఒక దాని నుంచి బయటకు పిలువబడాలి, ఏదో ఒక విషయాలు ఏకీభవించాలి, ఎవరిలో నుంచి అయితే బయటకు వస్తున్నారో వారితో పాటు విభేదించాలి. అలాంటి విభేదనతో ఏకీభవించబడే సమూహము కొంత బయటకు వచ్చి ఒక చోట సమూహముగా ఏర్పడి తమకంటూ ప్రత్యేకమైన నియమాలు కలిగి ఉండడాన్ని సంఘం అంటారు. దాన్ని కాల్డ్ అవుట్ గ్రూప్ అని చెప్తా ఉంటారు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, దేవుడి యొక్క ప్రవక్త ద్వారా చెప్పినటువంటి కొన్ని కొటేషన్లు మేము ముందు పెడతాను. 53-0327 53-0327 ఇజ్రాయిల్ అండ్ ద చర్చ్. దానిలో 17వ పేరు చూడండి మీరు. నౌ ఇప్పుడు వి ఫైండ్ దట్ గాడ్స్ చర్చ్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ పీపుల్. దేవుడి సంఘం అంటే
కొంతమంది ప్రజలు ఏకీభవించి పద మనం అందరం కలిసి ఒక దగ్గర నుండి ఓ పాస్టర్ని పిలిపించుకుందాం, టేబుల్ పెట్టి మనం ప్లే చేసుకుందాం అనుకుంటూ తమకు తాము కలిగి ఉన్న ఒక కోరికను వ్యక్తపరిచి ఒక సమూహంగా ఏర్పాటు చేయడం కాదు సంఘం అంటే. దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎ చర్చ్. దాన్ని సంఘం అనరు, ఒక గుంపు అంటారు అంతే. ఒక గుంపు, ఒక సమూహం మాత్రమే. సంఘం అని దేన్ని పిలుస్తారు అంటే ఇక్కడ దేవుడు ప్రవక్త అంటారు ఇట్స్ ఎలక్షన్. ఇది దేవుడి యొక్క ఎన్నిక కలిగిన ప్రజల యొక్క సమూహాన్ని సంఘం అని పిలుస్తున్నాడు ఆయన. దేవుడు తన నిజ జీవ సంఘం అని పిలవాలంటే ఆయన ఎన్నికలో ఒక చోట సమకూర్చబడిన ప్రజలుంటేనే సంఘం అని పిలుస్తున్నాడు ఆయన. తర్వాత అంటాడు ఎలక్షన్ ఈజ్ ఇన్ గాడ్. ఆ ఎన్నిక కూడా దేనిలో? దేవుడిలో ఎన్నిక ఉండి తీరాలి. గాడ్ కాల్డ్ అబ్రహాం ద ఫౌండర్ ఆఫ్ ఫెయిత్ బిగినింగ్. God was the founder, of course, but the Abraham in the beginning was called out of the Chaldean city of Ur. ఏంటది? ఉర్ అనేటువంటి పట్టణంలో చలదీయ ప్రాంతంలో నుంచి, ఇంగ్లీష్లో ఉన్నదని చదువుతున్నాను నేను. అప్పుడు ఆ ప్రాంతములలో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఒక దినాన్ని అబ్రహామును దర్శించి ఇదిగో నువ్వు బయటకు రా అని పిలవడం మొదలుపెట్టాడు. వింటున్నారా? ఆ బయటకు రమ్మని పిలిచిన ఆ పిలుపుతోనే అబ్రహాము సంఘంగా తయారయ్యాడు. తన తల్లి తండ్రుల బంధుమిత్రుల స్నేహితుల ఆ స్థలములన్నిటిలో నుంచి దేవుడు పిలుపు రాగానే వారిలో నుంచి ఈయన బయటకు రాబడ్డమే ఈయన సంఘంగా తయారు చేసిన కార్యమై ఉన్నది. ఎఫెసు అంటేనే అది. ఎఫెసు అనేది కొత్త నిబంధనలో బయటకు పిలువబడిన సంఘం. అది బయటకు పిలువబడినటువంటి ది ఎలక్షన్ ఇన్ గాడ్. దేవుడి ఎన్నిక కలిగిన ప్రజల సమూహముతో ఎఫెసు సంఘం అనేది తయారైంది. కరెక్టేనా? ఎలాగూ ఎఫెసు సంఘం అనేది బయటకు పిలువబడటం వల్ల సంఘంగా ఏర్పడిందో దానికంటే ఒక కాలాన్ని నియమించినాడో, అబ్రహాము ఎప్పుడైతే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి పిలవబడుట తోడనే వారిలో నుంచి ఈయన బయటకు రాగానే హీ బికేమ్ ఎ చర్చ్. హీ టైప్డ్ యాజ్ ఎ చర్చ్. ఒక సంఘముగా సాదృశ్యంగా పెట్టబడ్డాడని చెప్పడం గల కారణం అక్కడే కదా. అందుకే ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయం జాగ్రత్త. కొన్ని సారూప్యతలను మనం ఏం చూసాము? ఎఫెసు అంటే పర్ఫెక్ట్ లవ్ను చూసాము. కొన్ని సారూప్యతల్లో తమకుండిన మొదటి ప్రేమను కోల్పోవడాన్ని చూసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న సారూప్యతలో బయటకు పిలువబడిన సంఘంగా చూస్తున్నాము. ద సేమ్ ప్రిన్సిపల్స్ అప్లైస్ వెన్ వి స్టడీ 7 సీల్స్ ఆల్సో. 7 ముద్రలు చదివేటప్పుడు కూడా ఇవే సూత్రాలు పనిచేస్తాయి. ఒక చోట దాన్ని విభాగించే భాగాలలో పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలని ఎఫెసీయులు చూసాము. కొన్ని చోట్ల మొదటి ప్రేమ నుంచి పడిపోవడాన్ని ఎఫెసీగా చూసాము. ఇక్కడ బయటకు పిలువబడుతున్నటువంటి ఆరిజిన్, చర్చ్ యొక్క పుట్టుక, దాని ఉద్భవం ఎలా జరుగుతుందో దానిలోంచి ఎఫెసీ అంటే చూస్తూ ఉంటున్నాం. అంటే చదవండి 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినాడు ఆయన. గాడ్ ఈజ్ ఎ సెపరేటర్. దేవుడు ఎప్పుడు కూడా భిన్నమైనటువంటి ప్రజలను, భిన్నమైనటువంటి జాతులు గలవారిని, అంటే బీజాలు గలవారిని, విశ్వాసాలు గలవారిని ఎన్నడూ కలిపి ఒక చోటు ఉంచాడు ఆయన. ఈజ్ సెగ్రిగేటర్. దానికి ఏ గూటి పక్షిని ఆ గూటికి చేర్చుతూ వెళ్తూ ఉంటాడు ఆయన. కాకపోతే పొదిగేంత వరకే గుడ్లన్నీ ఒక పక్షి కింద కనబడతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. పొదిగేంత వరకే కొన్నిసార్లు తల్లి కింద వివిధ రకాల పక్షి గుడ్లు ఉంటాయి. దాని గుడ్లేమో అని పొదిగేస్తుంది, అది పిల్లలు కంటది. ఆ పక్షులు బయటకు రాగానే ఏ గుడ్డి పక్షి ఆ గుడ్డికి చేరుంది లాస్ట్. అట్లాగే దేవుడి నిజ సంఘాల్లో జరిగేది అదే. అపోస్తలత్వములు జరిగించేటువంటి ప్రాథమిక సంఘ వరాలు కలిగిన వాళ్ళ పరిస్థితి అంతే. దే ఆర్ బ్రూడింగ్. మరి ఏం చేస్తున్నారు? పొదుగుతున్నారు. కనిపించు పొదుగుతున్నారు. ఈ పొదగడంలో తమదైన గుడ్డు అక్కడే ఉంటుంది, తమది కాను గుడ్డు అక్కడే ఉంటుంది. నేనే కదా నేను పొదిగింది అంటే కుదరదు. పొదిగినంత మాత్రాన గుడ్డు దాంది కాదు. మీకు అర్థమవుతుందా? ఏదది కాకిలా కోకి స్టోర్ అదేగా. సార్ ఇది దీనికి పొదగడం రాదు. ఏం చేయాలి?
దీని గుడ్డు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలా, పెట్టాక ఈ రెండింటి కలిపి బతుకుతుంది. అది కలిపే చేయాలా. ఇప్పుడు వేరు చేయొద్దు. ఎప్పుడు వేరు చేయాలా? పిల్ల పుట్టాక అదే వేరు అవుతుంది. గురువులు గోధుగల పరిస్థితి కూడా అంతే. రెండు కలిసి ఎదగాలి, కలిసే పెరగాలి. కానీ నేనే నీకు బాప్తిసం ఇచ్చింది, నేనే కదా నిన్ను పొదిగింది అంటే కుదరదు. ఎందుకంటే పొదగడంతో బాప్తిసం ఇవ్వడంతో దీనికి సంబంధం లేని విషయము. ఇది పౌలు గారు కొరింథీ పత్రికలో కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఆయన ఏమంటారు? మేమా మీకోసం సిలువ వేయబడితిమి? నేను చేశానా? నేనేమో ఏం చేశా? నేను విత్తనాలు విత్తా, మరొకరు వచ్చి నీరు పోసారు, మరొకరు వచ్చి కోత కోస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. టోటల్ వృద్ధి కలిగింపజేసే దేవుడే. అంతేగాని విత్తిన వాడికే సంపూర్ణ హక్కు ఉండదు, విత్తిన వాడికే పరిపూర్ణ అధికారం లభించదు. ఈ పరిచర్య ధర్మాలు అలాగే సాగుతూ ఉంటాయి. దోపుడు సొమ్ములుగా దోచుకున్నట్టే ఉంటుంది కథంతా. ఇవి తెచ్చుకోవడాలి అన్నీగా. దీని వెనకాల ఉన్న పరిస్థితి. ఎందుకంటే దేవుడు నిజమైన సంఘాన్ని తయారు చేసే విధానంలో కాలింగ్ అవుట్, బయటకు పిలుచుట అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని వాడుతున్నాడు ఆయన. ఏ ఆ గుడ్డి పక్షుల్ని ఆయా గుడ్డిలోకి తీసుకురావడానికి సరైన సమయం రాగానే అప్పుడు పిలుస్తాడు ఆయన. మీరు దేవుడి యొక్క ప్రవక్త పక్షిరాజు కేకల గురించి మాట్లాడతాడు. కరెక్టేనా? ఎప్పుడు తల్లి ఎప్పుడు వచ్చింది? పుట్టిన వెంటనే వస్తుందా? రాదు. పుట్టిన వెంటనే పక్షిరాజు పిల్లలు ఎగరవు. ఎప్పటిదాకా? కొంత ఎగరడానికి అనుకూలమైన సమయం వచ్చే వరకు అది కోళ్ళతో కలిసి పెరగాల. కరెక్టేనా? తర్వాత బ్రదర్ చిన్నప్పుడు నువ్వు నేను కలిసిమెలిసి ఆడుకున్నాము, కలిసిమెలిసి తిరిగినాము, మేమేదో గింజలు తిని నువ్వు పురుగులు తినేది, కానీ కాకపోతే మనం కలిసిమెలిసి ఉన్నామా, ఒకే చోట పడుకున్నాము, ఒకటే కంచం మనంతా అని చెప్పుకునే స్టోరీలు బాగుంటాయి. కానీ బీజం వేరువేరుగా ఫైనల్గా ఒక బీజం ఏదైతున్నదో ఆ బీజము చెందినటువంటి ఆ స్థలంలో అది వెలక తప్పదు. అట్లాగే అబ్రహామును కూడా తన తల్లిదండ్రుల మధ్యలో, తన బంధుమిత్రుల మధ్యలో పెట్టబడిన విధానం అలాంటిదే. మనమందరం మన యొక్క బంధువుల మధ్యలో పెట్టబడిన విధానం అలాంటిదే. ఉన్నాం ఒక టైం వచ్చేసింది. ఏమని? ఓ పక్షిరాజు కేక. ఏమని? కమ్ అవుట్ ఆఫ్ హర్, ఆమెలో నుంచి మీరు బయటకు రండి. ఈ కేక రాగానే అయ్యో నన్ను పొదిగిందని మర్చిపోతే ఎట్లా, నా కోసం గూడు కట్టిందని మర్చిపోతే ఎట్లా? ఓ అలా కుదరదు. ఇది వెంటనే ఎప్పుడైతే బయటకు పిలిచాడో అబ్రహాము ఆ పిలుపుకు లోబడి ఆయన బయటకు రావడంతోనే నిజ సంఘానికి సాదృశ్యమైనటువంటి సంఘముగా అబ్రహాము తయారవడం మొదలుపెట్టాడు. కరెక్టేనా? అబ్రహాం గారి సంఘం చాలా పెద్దదండి. ఒక్కడే లేడు. అబ్రహాం గారితో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? భార్య ఉంది, ఇంకా ఫేమస్ క్యాండిడేట్ లోతు గారు ఉన్నారు. ఖచ్చితంగా లోతు గారు ఉండాల్సిందే. కరెక్టేనా? లోతు గారు ఉండాల్సిందే. తన యొక్క బంధువుల్లో ఒకడే కానీ తన గర్భంలోంచి వచ్చిన వాడైతే కాదు. కరెక్టేనా? తనవాడు కాకపోయినా తనవాడిగా ఉంటున్నటువంటి వ్యక్తిగా చెప్పబడతా ఉన్నాడు. అయితే ఎఫెసీని మనం చూస్తే కనుక కాల్డ్ అవుట్ చర్చ్, బయటకు పిలువబడ్డ సంఘము. అదే రీతిగా అబ్రహాం గారు కూడా సంఘముగా తన తల్లిదండ్రుల, బంధుమిత్రుల, స్నేహితులలో నుంచి బయటకు పిలువబడ్డవాడిగా ఉన్నాడు ఆయన. కరెక్టేనా? నెక్స్ట్ సంఘం ఇది స్ఫురణ. ఎప్పుడైనా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, స్ఫురణ అంటేనే శ్రమలు. ద సఫరింగ్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతులకు శ్రమలు రావడమే స్ఫురణ స్టేజ్. ఒకసారి యెహోవా యొక్క మాట విని బయటకు పిలువబడుతూ బయటకు వచ్చేసిన సంఘముగా తయారైన అబ్రహాం యొక్క జీవితంలో ఇక శ్రమలు స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా సమస్యలే లేవు, అప్పటిదాకా ఏ శ్రమలు లేవు. ఇప్పుడు శ్రమలు కలిగినటువంటి ప్రదేశాలు పెట్టబడతా ఉన్నాడు ఆయన. కరెక్టేనా? ఆది కాండము చూడు 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే కనుక 9వ వచనం చూస్తే చాలు. ఇప్పుడు తండ్రి గృహాన్ని వదలకపోయి ఉంటే ఈ కరువుగల ప్రదేశంలోకి రావాల్సిన అవసరమే లేకపోయేది. తండ్రి యొక్క గృహాన్ని వదిలి సంఘముగా ఏర్పాటై తనదైన ప్రజల నుంచి బయటకు పిలువబడి తాను వినిల స్వరమును వెంబడిస్తూ ముందుకు పోతూ ఒక ప్రత్యేకమైన కుటుంబముగా, సంఘముగా తనకంటే ఒక ఇండివిజువాలిటీని కలిగి
నడిపింపులో ముందుకు సాగిపోతున్నాడు కనుకే కరువు గల స్థలాల్లో బాధించబడాల్సి వచ్చింది. ఇంటి దగ్గర నుండి బాధలు ఎందుకుండే అయ్యా? మనమందరం మన సొంత గృహాల్లో ఈ సమస్యలు ఎందుకుంటే అయ్యా? వేరే సమస్యలు ఉండేవేమో కానీ ఇవి ఉండకపోయేవి. కానీ ఒకసారి ఈ ఫేస్గా తయారైనటువంటి ఆయన జీవితము మెల్లగా స్పృహలోకి పడిపోయింది. ఒక్కసారి ఏది మంచి గుర్తుపెట్టుకోండి, అందరితో బ్యాచులర్లో దూరి తల్లి సంఘము పిల్ల సంఘాలుగా తయారైన సంఘాలకు ఏ సమస్య రాదు. స్మరణ స్టేజ్ ఉండనే ఉండదు. ఎందుకంటే స్మరణ స్టేజ్ ఉంటే పైన ఉంటారు కొంతమంది బిషప్లు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాగా అని వాళ్ళు మనకు తమ చేతులు అడ్డు పెడతారు. కానీ అబ్రహాం మాదిరిగా ఏ ఒక్కరితో సంబంధం లేకుండా దేవుడు నడిపించే దిశలో ఆయన పెట్టిన పరిధిలోనే ఒక సంఘముగా ఏర్పడితే స్మరణ స్టేజ్ ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. దెర్ ఇస్ ఎ గ్రేట్ ఫెమైన్ ఇన్ దట్ ల్యాండ్. అక్కడున్న దేశంలో అత్యంత భయంకరమైన ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. కరువు రాగానే బాబు ఇక్కడ ఉండలేదని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన? ఐగుప్తుకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాడు అని చూస్తుంటే ఐగుప్తులో మళ్ళీ శ్రమ. ఇక్కడే కరువు ఉందని పారిపోతుండి ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ మళ్ళీ ఇంత శ్రమ. ఏమని చదవండి కొనసాగింపుగా. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు ఇదిగో నువ్వు చక్కని దానమని నేను ఎరుగుదును. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలను మగగాడిదలను దాసులను పనికెత్తలను ఆడగాడిదలను ఒంటెలను ఇయ్యబడెను. చాలు గమనించండి. ఇక్కడ ఏ నీతివంతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలని బయటకు వచ్చినాడో వెంటనే ఇరుకులు ఇబ్బందులు సమస్యలు మొదలుపడ్డాయి. ఈ సమస్యలే ఆయన జీవితంలో మన స్మరణలుగా చూడగలుగుతున్నాం. మా సంఘం కూడా అదే జరిగిందా? సంఘమైనా సరే నీతిమంతులు శ్రమను అనుభవించిన కొరకై ఎఫెసీ తర్వాత స్మరణలో ఉన్నటువంటి ఆ ఖచ్చితమైన శ్రమను అనుభవించే దిశగానే రెండవ దశలోకి సంఘం అడుగుపెట్టినట్టుగానే అబ్రహాం జీవితం కూడా అలాగే అడుగుపెట్టింది. కరెక్టేగా? తర్వాత జరుగుతున్నటువంటి సంఘకాలను చూడాలి. ఏంటది? పెర్గమ. కరెక్టేనా? చూడండి. పెర్గమములో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగు రాయము. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే పెర్గమములో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంది? రెండు మిక్స్ అవ్వాలా. దైవ సంబంధమైనది దుష్ట సంబంధమైనది ఒక చోట నివసించడం మొదలు పెట్టగలగాల. సాతాను సింహాసనముల స్థలాలలో కాపురం ఉండి తీరాల. కరెక్టేనా? అబ్రహాము మంచి చూడండి, మిగిలినటువంటి సారూప్యతలు అన్నీ వేరు, అబ్రహాం సారూప్యతలు వేరు. మిగిలిన సారూప్యతలు ఎలా ఉంటాయి అంటే మొదటి ప్రేమను కోల్పోయిన సారూప్యతల్లో నెగిటివ్ సైడ్ కనబడతాయి సంఘకాలంలో. అబ్రహాంలో మాత్రము పాజిటివ్ సైడ్లో ఒక నిజ సంఘము సంఘకాలాల గుండా ఏ రకంగా నడుచుకోవాలో దానికి సాదృశ్యంగా కనబడతాడు ఆయన. అంటే చెప్తా చూ. ఇప్పుడు మీరు చూస్తుంటే పెర్గమం అనేది రెండు మిక్స్ అయిపోవాల్సింది. మనం ఆదికాండంలో పెర్గమ సంఘాలను చూసాం. ఎలా ఉంది? దేవుడి యొక్క ప్రజలు కయ్యను గుండా వచ్చుచున్న వారి యొక్క సివిలైజేషన్స్ నాగరికతలు రెండు ఏకమైపోయాయి. వేరు చేయగలిగారా? వేరు చేయలేకపోయినారు. దే కెనాట్ ఏబుల్ టు సెపరేట్ దట్. పెర్గమం అంటే మిక్సింగ్, రెండు కలగలుపుకొని తాత్కాలికంగా ఆ యొక్క జ్ఞాన వృక్షంలో పాక్షిక భాగస్వాములే ముందుకు సాగలిగినారు కానీ వేరు చేయలేకపోయినారు. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు. అబ్రహాం అలాంటి వాడు కాదు కాబట్టి వధువు ఖచ్చితంగా అబ్రహాం నడిచిన మార్గం నడవాలని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఖచ్చితంగా రెండు మిక్స్ అయిపోయి పరిపూర్ణంగా ఏకమవ్వాల్సిన చోట విడిపోవాలా, సెపరేట్ అవ్వాలా.
వేరు చేసేయాల. చలో పెర్గమం వచ్చి ఇరువురు కలిసిపోతున్నారు. ఇక అది ఇది ఏకమైపోయి ఏమైపోద్దో అన్న సమయంలో అబ్రహాం నిలిచి, లోతు బేటా నిల్చో, చూజ్ ఎ సైడ్, ఎనుకో, నీకు ఎదుకు కావాలి ఎనుకో. ఎందుకు? వాట్ గాడ్ ఈస్ డూయింగ్? హీఈస్ సెపరేటింగ్. అన్ని ఉపమానాలలో కలిసిపోయి నెగిటివ్ సైడ్లో కనబడ్డారు, కానీ అబ్రహాం మాత్రము సంఘకాలాల గుండా నిజవధు ఎలాగూ గెలవాలో ఆ గెలుపుకు సాదృశ్యమైన వ్యక్తిగా అబ్రహాం కనబడతాడు అక్కడ. అప్పటి వరకు ఏది అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకునే వారు మధ్యలో ఉన్నప్పటికీ, అట్లాగే తన గర్భములో పుట్టకపోయిన వాడితో తాను కలిసి నివసిస్తున్నప్పటికీ, దెర్ ఇస్ అ టైమ్ హైస్ కమ్ ఆల్రెడీ. వేరుపరుచు జలములు కావచ్చు, మీరు వింటున్నారా? ప్రవక్తగా చెప్పిన వర్తమానాలే, వాటర్ ఆఫ్ సెపరేషన్స్ కావచ్చు, అనేకమైన విషయాలలో ఆయన ఏమంటాడు? గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్, ఈజ్ ఎ సెపరేటర్. కావాలని లోతుని అబ్రహాముని దేవుడే వేరు చేయించడానికి ఏం చేశాడు? వీరి మందల పనివారిలో గొడవను పుట్టించినాడు ఆయన. ఆయన మందలకి ఈయన మందలకి మేత సరిపోవడంలే, ఈ పనివారు ఆ పనివారు ఊరికే పదే కొట్టుకుంటున్నారు. ఏమని? మేము ముందు వచ్చాం, మేము దించాము, మేము ముందు వచ్చాం, మా పశువులు ముందు దించాయి. గొడవలు ఎక్కువైపోయినాయి. ఈ గొడవలు జరిగి భరించి తట్టుకోలేక ఒక రోజున ఇక అబ్రహాం మరి డిసైడ్ అయిపోయారు. ఏమని? ఇది ఎక్కడ పెర్గమం కనబట్టేట్టే ఉంది, ఇదేదో పెర్గమం అయ్యేటట్టే ఉంది. ఈ పెర్గమాన్ని బ్రేక్ చేయాలా, ఈ పెర్గమం నుంచి బయటపడాలా. ఈ మొదటి స్ఫురణ అనే శ్రమలలో పూర్తిగా అతను చావకుండా ఉండినట్లుగా, నశించి జారి పడిపోకుండా ఉన్నట్లుగా యెహోవాయే కాపాడినాడు. కరెక్టేనా? ఇక్కడే మొదటి ప్రేమను తప్పిపోయిన వాడు కాదు, బయటకు పిలవబడి నిజ సంఘానికి సాదృశ్యంగా పెట్టబడ్డాడు. నిజమైన సమస్యలు శ్రమలు తాలూకు నిలబడగలిగినాడు. పెర్గమానికి సాదృశ్యమైనటువంటి ఆ కలగలుపుపోయేటువంటి సందర్భాల్లో దేవుడి శక్తి చేత వేరు చేయబడ్డాడు ఆయన. ఎవ్రీ చర్చ్ హ్యాస్ టు గో త్రూ ద సేమ్ సిచ్యువేషన్. కలుపుకునే పరిస్థితులు వస్తాయి. ఏమంటారు? మనమంతా ఒకటని, మన దేవుడు ఒకడని, మన బోర్డు ఏంట మెసేజ్, కలిసిపోదాం రండి. ఈ పిలుపు అందరికి వస్తుంది. చాలామంది కొత్తగా యూట్యూబ్లో సేవలు పెట్టిన వాళ్ళ వీడియోలు కూడా చూశాను నేనైతే. ఒంటరిగా నిలబడ్డారు, మంచి అద్భుతంగా బయటకు పిలవబడ్డారు. ఎఫ్ఎస్ అద్భుతంగా సాగింది. బయటకు పిలవబడ్డ వెంటనే స్ఫురణ స్టేజ్కి వచ్చారు. ఆ స్ఫురణలో వచ్చిన కొద్దిపాటి శ్రమలకి అమ్మో ఏదో తోడుంటే బాగుంటుంది అన్న విషయాన్ని ఎరిగి వెంటనే పెర్గమం దగ్గర మిక్స్ అయిపోయారు. మెనీ చర్చెస్, మెనీ మినిస్ట్రీస్ ఇప్పటికదే జరుగుతుంది. అట్లా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి పెర్గమం దగ్గర రాగానే ఈ పెర్గమంలో నువ్వు బలైతివా, నువ్వు బయటకు రాలేవి. ఎందుకంటే పెర్గమం దగ్గర ముద్ర పడుద్ది. ఏమని? పెళ్ళి. పెర్గమం అంటేనే పెళ్ళి. ఇక పెళ్ళయ్యాక ఇంకేం తప్పించుకుంటారు మీరు? ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక, ఆ ముద్ర పడ్డాక ఇక ఇవి తీయడానికి వీల్లేదు. ఇక అలాగున అబ్రహాము కాకూడదు. అందుకే కావాలని ఆ మంద పనివారిలో దేవుడు కావాలనే భేదములు ఏర్పాటు చేయించి అప్పుడు అడుగుతాడు. ఏమని? లోతు నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోబెట్టా, ఏది కావాలా? ఏ గూటి పక్షి ఆ గూటిని ఎన్నుకుంటుంది, అవునా? ఏ గూటి పక్షి ఆ గూటి ఎన్నుకుంటుంది. మంచి చూడండి, లోతుకేమో లోక నాగరికత నచ్చుతుంది, దేవుడి బిడ్డ అయినటువంటి అబ్రహాంకేమో దైవ నాగరికత ఎడారులు నచ్చుతున్నాయి. ఇక్కడేమో డేరాలు, అక్కడేమో ఏదేను లాంటి తోటల వంటి ప్రదేశాలు. మనుషుడు తయారు చేసిన ఏదైనా తయారయ్యేది అక్కడ కదా. సుధమ గుమర అనేటువంటి ఆ యొక్క ఏదైనా తోట లాంటి ఆ తోట ఎవరు తయారు చేశారు? మనుషులు తయారు చేసిందే. దైవ నాగరికతను ఎన్నుకోవడానికి, మనుష్య నాగరికత ఎన్నుకోవడానికి ఇక్కడ వేరు చేయబడుతున్న స్థలాలు కనబడతా ఉంటాయి. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. అబ్రహాముతో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించినంత విస్తారమైనా సరే, విస్తారం కాకపోయినా సరే కలిసి నివసించుట సాధ్యం కాదు. షేరింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అమాంగ్ ద డిఫరెంట్ బ్రీడ్స్. మత్తయి సువార్త 25లో 10 మంది గల కన్యకల విషయాలు అదే జరుగుద్ది. వీళ్ళ దివిడేమో ఫుల్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో తక్కువ ఉంటుంది. మాకు సరిపోదేమో, మాకు ఇవ్వండి వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళు ఏమంటారు? మీకు షేర్ చేస్తే మాకేడ సరిపోద్ది, అంతేనా? ఎస్ సార్, మీతో షేర్ చేసుకుంటే మాకు సరిపోదేమో, అమ్మవారి దగ్గరికి వెళ్ళాను అన్నారు.
ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళమంటే దైవిక నాగరికతలు వెళ్తే బాగానే ఉండదు. వాళ్ళు దైవ నాగరికతకు బదులుగా మనుష్య నాగరికత దగ్గరికి వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. అందుకే వారి బుద్ధి లేని ఉన్నాను. శ్రమల కాలం గుండా వచ్చేది వాళ్ళే, లోతు వచ్చిందే శ్రమల కాలం గుండానే. కరెక్టేనా? మీరందరూ శ్రమల కాలం కూడా రావడానికి కారణము బుద్ధుడి కళ్ళకి సదృశ్యం కాబట్టి. కంటిన్యూ చదవండి అంటాడు. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఒక గొడవ జరిగిందంటే ఒక 2 నిమిషాలు కూర్చొని ఎప్పుడు ఆలోచించాలా? యెహోవా అనుమతి లేనిది ఏది జరగదు. యెహోవా అనుమతి లేనిది ఒకడు మాట్లాడడు, ఒకడు గొడవకి రాడు. నిమ్మలంగా కూర్చుంటే అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాము. ఆ గొడవని కనుక మనం దాన్ని తట్టుకొని ఆగలేదా ఇబ్బంది. ఇక గుర్తుందా యెరోబాము విషయాలు ఏం జరిగింది? యెరోబాము రెహబాము యొక్క ఏలుబడి కాలంలో ఇశ్రాయేలును వేరు వేరు చేయడం కొరకే ఈ గొడవ నా వల్లే పుట్టింది, ఇదిగో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తాడు దేవుడు. ఒక సమస్యను భేదమును దేవుడు పుట్టించేవి కూడా ఉంటాయి. ఇక్కడ ఆ భేదమును దేవుడే పుట్టించినాడు. ఆ తర్వాత ఆ కాలమందు కాపురం ఉండిరి. మనము బంధువులు కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. ఈ జ్ఞానం ఎంటే మెసేజ్లో కొంతమందికి ఉండాలా? మీరు అద్భుతాలు చూస్తారయ్యా. మీ భక్తికి అడ్డుగా ఉండే బంధుత్వాలని కానీ స్నేహితుల్ని కానీ మనుషుల్ని కానీ మనమే చెప్పాలేమని, నా భక్తికి అడ్డుగా కొద్దిగా వేరుగా ఉండు అని చెప్పి చూడు ఒకసారి. అది చెప్పడానికి ధైర్యం కావాలా, తెగింపు కావాలా, సమర్పణ జీవితాలు కావాలా. బ్రతుకుడ క్రీస్తే లేకపోతే చనిపోతే మరణం మంచిదే అనుకునే జీవితాలు కావాలా. ఆయన డిసైడ్ అయిపోయాడు. ఇక్కడ అబ్రహామే వేరు చేస్తున్నాడు. ఏమని? నువ్వు నేను బంధువులమే, నీకు నాకు సరిపోవట్లే, లెట్స్ నాట్ మిక్స్ ఎనీమోర్, లెట్ అస్ సెపరేట్, వేరైపోదాము అని ఈ మిక్సింగ్ కాకుండా దీనికి సెపరేషన్ మొదలుపెట్టినాడు ఆయన. తర్వాత కంటిన్యూ. దయచేసి ఓకే చెప్పగా యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరులకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమైనను. ఓకే, కాబట్టి యోర్దాను యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. తూర్పుగా ప్రయాణం అయిపోయినాడు. అయ్యా, తూర్పు ఇంగ్లీష్లో ఈస్ట్. ద సివిలైజేషన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్. అయ్యో, మీరు వర్తమానం చదువుతలేదు, అదే మీరు చెప్పి మీకు టచ్ కాలే. దేవుడు ప్రవక్త ఏమంటాడంటే కయ్యను నాగరికత ప్రారంభమైందే తూర్పు దిశలో. వీడు అతనికి తెలియకుండానే కయ్యను యొక్క నాగరికత పెరిగే దిశలోనే లోతు కూడా ఎన్నికలు పెట్టుకున్నాడు. మీరు వింటున్నారా? తెలీదు, అవుట్ ఆఫ్ దిస్ ఓన్ చాయిస్. కానీ నాగరికత పెరిగేది ఎప్పుడు తెలుసా? నాగరికత సూర్యుడు ప్రయాణించే దిశలో, 2 నదులు పారే దిశలో, ఆయా దిశలో నాగరికత పెరుగుతూ వచ్చింది. దుష్టుడు సాతాను గడి చేసినది. దీనికి క్వైట్ అపోజిట్గా దేవుడి బిడ్డలు ఎన్నిక కనబడతా వచ్చింది. తర్వాత చూడండి, ఇంకా అట్లు వారు ఒకరినొకరు మిక్సింగ్ అనేది జరగకూడదు, పెర్గమం జరగకూడదు. ఈ సంఘ కాలంలో అద్భుతమైనటువంటి సాదృశ్యముగా పెట్టబడ్డానికి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు కనుక ఈ వేరుపాటు అనుమతించి నిజంగా పెర్గమంలో ఇలా ఉండాలని ఛాయలో చూపెట్టాడు ఆయన. ఆ మెయిన్ ఇక్కడ వేరుపాటు జరిగింది కదా. కానీ 4వ సంఘకాలం అలా ఉండదు. వేరైపోయారు, ఎవరి జీవితాలు బతికేస్తున్నారు. ఇక ఈయనేమో గుడారాలలో, ఎక్కడ? సింధూరవనము. కరెక్టేనా? ద ప్లేన్స్ ఆఫ్ సింధూర్ కదా, సింధూరవనంలో. ఈయనేమో సోయరు అనేటువంటి వనములలో, యెహోవా తోటలలో, చక్కగా కట్టబడినటువంటి నీరు పారు దేశాలలో చక్కగా ఈయన ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు. కరెక్టేనా? కానీ దేర్ కమ్స్ ఎ డార్కెస్ట్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుంది? వేరు చేయబడుతూ ఉంటుంది. ఇది అబ్రహాం యొక్క సందర్భాల్లో. నెక్స్ట్ ఏంటి? తుయతైరా.
థియేటర్లో చూస్తుండే దిస్ ఈజ్ ద మోస్ట్ డార్కెస్ట్ చర్చ్ కదా. ఇక్కడే శ్రమల యొక్క అత్యంత కఠినమైన ప్రదర్శన జరిగేది ఇక్కడే. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, తుయతైర సంఘకాలంలోనే యెజబెలు ఆత్మ యొక్క ప్రభావము, బిలాము ఆత్మ యొక్క ప్రభావాలు సమ్మేళనంగా పనిచేసేది ఇక్కడే. ఎక్కడ బిలాము ఆత్మ అంటామో, ఎక్కడ యెజబెలు ఆత్మ అంటామో, ద ఏజ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఖచ్చితంగా అక్కడే ఉండి తీరుతుంది. కరెక్టేనా? బిలాము యొక్క సిద్ధాంతం అన్నా, యెజబెలు సిద్ధాంతం అన్నా, ఈ రెండు కూడా ఏకమయ్యేటువంటి కామన్ పాయింట్ ఎక్కడంటే ద ఏజ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. కరెక్టేనా? ఇప్పుడు అబ్రహాం స్టోరీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కడ జరిగింది? అబ్రహాం స్టోరీలో, అబ్రహాం జీవిత చరిత్రలో సంఘకాలంలో మనం చూస్తూ వచ్చినట్లుగా ద ఏజ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారపు కాలం ఎక్కడ కనబడతా ఉంది? ఎగ్జాక్ట్లీ సొదొమ గొమొరాతో ప్రారంభమై అక్కడితో అయిపోదు. మంచిగా గమనించారా? ఎక్కడైతే మొర వినబడుతున్నటువంటి సొదొమ గొమొర యొక్క వ్యభిచారము ప్రారంభమైనప్పటి నుంచి ఆది కాండము చూడండి 14వ అధ్యాయం. అయ్యా 12 నుంచి మనం వరుసగా వస్తున్నాం, చూస్తున్నారా? 12 నుంచి 18 లోపల 7 సంఘకాలను చూస్తున్నాం. 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం లోపల 7 సంఘకాలాలు కనపడాలా. ఎందుకంటే 18వ మనకు చివరి సంఘకాలం సాదృశ్యం. చూడండి 14వ అధ్యాయం చదువు, మైకున్న వాళ్ళు చదవండి. అమ్రాపేలు ఎల్లాసారు రాజైన ఆత్మరాజైన షినాబుతోను, షెబూయుల రాజైన షెమీబెరుతోను, సోయారు బెలారాజుతోను యుద్ధం చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధి లోయలలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. ఏ సంవత్సరమున? 13 దేనికి సాదృశ్యము? అమెరికాకి సాదృశ్యము. తిరుగుబాటు స్టార్ట్ అయ్యేది అక్కడే. తర్వాత చూడండి, కంటిన్యూ. ఇంకా 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అష్తారోతు, కర్నాయిములు, రఫాయిములను, హాములు, జుయిజులను, షాయే, కిర్యాతీము మైదానములో ఎమీలను కొట్టిరి. మరియు ఓరియులను అరణ్యం దగ్గర ఉన్న ఎల్పారాను వరకు తరిమి చెయ్యు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశును ఎన్నిశ్వాతులకు వచ్చి అమాలేకుల దేశమంతటిని, అసాసోను, తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజైన గొమొరా రాజు ఆత్మరాజును, షెబూయిము రాజును, సోయారును, బెలారాజును బయలుదేరి లోయలో వారితో, అనగా యాలాము రాజైన కదొర్లాయోమెరు, గోయుల రాజైన తీదాదులు, షినారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్ధి లోయలో విస్తారమైన మట్టి కీళ్ళు కుంటలు ఉండెను. సొదొమ గొమొర రాజులు పారిపోయి వాటిలో పడిరి. దేశించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొరల ఆస్తి యావత్తును కూడా వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి ఎబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతను ఎష్కోలు సహోదరులను, అనేరు సహోదరులను. చాలు. ఇప్పుడు ఎవరెవరు కొట్టుకుని పోయినారు వాళ్ళు? ఆ రాజులు అనేక మంది రాజ్యాలలో ఉండే ప్రజలను, రాజ్య సంపదలు కొట్టుకొని పోతూ సొదొమ గొమొరకు రాగానే ఇప్పుడు ఎవరెవరు కొట్టుకుపోయారు?
రాజును, కరెక్టేనా, తర్వాత సంపదను, వారి పిల్లలను, వారి భార్యలను మొత్తాన్ని కొట్టుకొని పోయినారు. కరెక్టేనా? జాగ్రత్త గమనించాలి. వీరు ఏ యెజబెలు ఆత్మ యొక్క, బిలాము ఆత్మ యొక్క నడిపింపులో ఉండి అక్కడ పురుష సంయోగములు కూడా అత్యధికంగా ఘోరంగా జరగబడుతూ దూతలను సైతం కూడా ఆశించే స్థాయిలో ఉండేటువంటి అదే ఆత్మ నడిపింపుతున్న సొదొమ గొమొరను అదే తప్పిదాలతో బాధించబడినట్లుగా చేశాడు ఆయన. ప్రకటన గ్రంథం 2:27 వచ్చిన చూడండి, 2:22 నుంచి చూడండి, 2:22. ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తా, గాని ఎగ్జాక్ట్ ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? ఎవరి గురించి? అయ్యో, పైన కింద చూసి చదవండి. ఎవరిని మంచం నీకు ఇస్తా అంటున్నాడు? ఏ సంఘకాలం అది? తుయతైర సంఘాలము. ఎవరిని ఎక్కిస్తా అంటున్నాడు? ఇక్కడ సొదొమ గొమొర ఏ ఆత్మ చేత పట్టబడిందో, ఏ యెజబెలు మరియు బిలాము యొక్క ఆత్మల ఫలమైనటువంటి క్రియలు ఉత్పత్తి చేసి పాప పట్టణముగా పేరు పొందిందో, వీరు రాజుల చేత కొట్టబడినప్పుడు కూడా మిగిలిన వారి చేత తీర్పు తీర్చబడిన విధానం అదే. వీరి కుటుంబం అంతయు కొల్లగొట్టబడము, వీరి భార్య పిల్లలు కొల్లగొట్టబడము, వీరందరినీ అదే మంచం మీదకి ఎక్కించి శిక్షించిన విధానం కనబడతా ఉంటుంది అక్కడ. మీకు అర్థమవుతుందా? మీకు ఇద్దరు కూడా చెప్పా, సౌలు గురించి మాట్లాడుతూ బల్లెం పట్టువాడు బల్లెంతోనే పోతాడు, కత్తి పట్టువాడు కత్తితోనే పోతాడు. బిలాము యెజబెలు ఆత్మలతో పోషించబడ్డాడు, బిలాము యెజబెలు ఆత్మలకి నశించిపోయినారు, దానికే ఓడిపోయినారు. ఇక్కడ తుయతైర యొక్క కాలం ఎక్కడ అంటే వీరు తమంతట తాము ఏ విధంగా వ్యభిచారపు ఆత్మను కలిగి ఉన్నారో అక్కడ, మరియు 5 రాజుల చేత కొల్లగొట్టబడినటువంటి పరిస్థితిలో కూడా ఈ తుయతైర ద మోస్ట్ డార్కెస్ట్ ఏజ్ అక్కడ కనబడతా ఉంటుంది. కానీ అందరి వలె కాదు అబ్రహాం. ఈ చీకటి యుగాల నుంచి నేరుగానే దాచిపెట్టబడి ప్రత్యేకించబడి జనాంగంగా మరో చోట భద్రం చేయబడ్డాడు ఆయన. అక్కడ ఈజ్ ఇన్ అ వెరీ సెక్యూర్ ప్లేస్. దేవుడి చేత దాచిపెట్టబడ్డాడు. ప్రపంచానికి తుయతైర, ప్రపంచానికి చీకటి యుగము, కానీ ఆయన నీతిమంతులకు మాత్రం ఎల్లవేళ వెలుగు సమయాలే. ఆయన కాపాడుతూ తీసుకొచ్చినాడు అక్కడ. మీరు గమనించండి, వారు ఏ వ్యభిచారపు ఆత్మల చోత పట్టణం నింపుకున్నారో అదే వ్యభిచారపు ఆత్మలతోనే మరికొంతమంది రాజులతో కొల్లగొట్టబడి మొత్తాన్ని కోల్పోయినారు వారంతా. ఎసార్నో ఇది 7 సంఘాలలో 4 సంఘకాల యొక్క డౌన్ఫాల్. మొదటి నుంచి ఇక్కడ దాకా డార్కెస్ట్ స్టేజ్ దాకా డౌన్ఫాల్. ఇప్పుడు 5 నుంచి ఏమొస్తుంది? అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చావనయ్యున్న దాన్ని బ్రతికించడం అనేది ఎలాగ జరుగుతూ ఉందో అంచెలంచెలుగా బ్రతికిస్తూ తీసుకెళ్తా ఉంటాడు ఆయన. నెక్స్ట్ సంఘకాలం ఏంటిదయ్యా? సార్దీస్. ఇప్పుడు ఎన్నో అధ్యాయం ఏది? 14 అయిపోయిందా? 14 నెక్స్ట్ 15 దాని ముందు రండి. 14 అయిపోతే 15. చలో 15 ఏం జరిగింది చూడండి. ఇవి జరిగిన తర్వాత దర్శనమందు యెహోవా యొక్క వాక్కు వచ్చి, అబ్రామా కాదు కదా, అబ్రామా భయపడొద్దు, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికం కాబోతా ఉన్నదని చెప్పి ఉన్నాడు ఆయన. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, సంతానము లేని వాడనై ఎలియాజరే గల ఇంటి మొత్తానికి ఆస్తికర్త అవబోతా ఉన్న నాకు బిడ్డలు లేరే, మరియు ఇదిగో ఇయ్యలేదు గనుక యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు ఎంత మాత్రం నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున రాబోచున్న వాడే. ఇక్కడ ఏం జరిగింది అంటే సార్దేశ సంఘకాలంలో మనం చూస్తే కనుక అబ్రహాం గారి జీవితంలో నిబంధన, ద కవరెంట్ మేకింగ్.
నిబంధన ఏర్పాటు అయ్యేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. జరగలే, ఓన్లీ నిబంధన ఏర్పాటే. అప్పటికే ఆశ చచ్చిపోయింది. ఏమని? కొడుకే లేడు. లోతు నుంచి వేరే ఇంత ఆస్తి సంపాదించుకోవడం వల్ల నాకు వచ్చే లాభమేమి? నాకున్న పనివారిలో ఎవడో ఒకడు నాకు ఆస్తికర్త కాబోతున్నాడని ఆయన పూర్తిగా తాను తన వంశం అక్కడితో ముగించిపోతుంది అని, ఇక ఇది మరణమే, ఇక నాకంటూ నా వ్యక్తిగతంగా నా నడుములోకి వచ్చిన వాడు ఎవడు లేడు అనుకుంటున్న చోట చావనే ఉన్నటువంటి ఆలోచనలో దేవుడు చిన్న ఉత్పత్తిని పెట్టాడు. ఆయన దేని గుండా? ఒక చిన్న నిబంధన మాట గుండా. లేదు లేదు లేదు, దీనిలో ఏ ఒక్కడు నీకు ఆస్తికర్తగా ఉన్నాడు, వారసుడవడు. నీ గర్భవాసంలోంచి వస్తాడు, నీ నడుములోంచి వస్తాడు. కాలమునకు మీదట నీ ఖచ్చితంగా గర్భం తెరవబడుద్దని చెప్పినాడు. మెల్లగా ఆశలన్నీ చనిపోయి ఆల్రెడీ పక్కోడికి ఆస్తి అప్పగించేసుకొని పేపర్ కూడా రెడీ చేసిండు ఆయన. సంతకాలు పెట్టుడు ఆలస్యం అంతే. ఇక స్టాంప్ పేపర్ ప్రింటింగ్ అంతా అయిపోయింది. లాస్ట్కి సంతకాలు పెట్టించుకోండి దేవుడు వాక్కు వచ్చి, లేదు లేదు లేదు, అట్టకాదు, నీ నడుములోంచి వచ్చేవాడు ఉంటాడు, అతడే నీ వారసులు అవుతాడని తనకు బిడ్డలు పుడతారు అన్న ఆలోచన లేదు. ఇక తనకు పుడతారన్నటువంటి విషయంలో మరణ సంబంధమైనటువంటి ఇక జరగదని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. కానీ అక్కడ సార్దీసుని చూపిస్తున్నాడు ఆయన. చిన్న ఆశను పుట్టించి, లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా నీ గర్భాన కుమారుడు వస్తాడు, నమ్ము, కాలం వరకు ఎదురు చూడని చెప్పగానే ఆ నిబంధన ఏర్పాటుతో సార్దీసు ప్రారంభమైపోయింది. ఇదైనా 15వ అధ్యాయము. చలో నెక్స్ట్ సంకాలం ఏంటిదయ్యా? పదిహేడో అధ్యాయం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు. ఇది అబ్రహామా? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఎందుకంటే సారథీసులో నేను చేసింది ఏంటిది? నిబంధననే. అందుకే అంటాడు, నీకు నాకు మధ్యలో నిబంధనను స్థిరపరిచి అత్యధికముగా అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను కనుక నీవు అనేక జనములకు తండ్రి వగుదు కనుక నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఆ ఫిలదెల్ఫియా కాలమునకు సదృశ్యంగా జరిగించబడుతున్నది ఏంటి అంటే పేరు మార్చబడమే. అయ్యా జాగ్రత్త, ఇదే మీరు ప్రవక్త గారిలో కూడా చూడాలా. మీరు వింటున్నారా? అబ్రహామును సంఘంతో పోలిస్తేనే మన సంఘకాలను గుంజుతున్నాం. పేరు మారిపడి అన్నామంటే ఇంకెంతమందిలో గుంజాలి? ఇప్పుడు ప్రవక్తల నుంచి కూడా లాగాలి సంఘకాలాన్ని. కరెక్టా కదా? వ్యక్తిగత స్థాయిలో అప్లికబుల్ అవుతున్నటువంటి సందర్భాల్లో ఇక్కడ పేరు ఎప్పుడు మార్చబడుద్ది? అర్థం కాలే, వినిపించలే, గట్టిగా చెప్పాడు. పేరు మార్చబడేది ఎప్పుడు అంటున్నా, పెట్టబడేది ఎప్పుడు కాదు, మార్చబడేది ఎప్పుడు. ఇంకొంచెం సరిగ్గా చెప్పాలా, మోసగాడికి పేరు మార్చబడ్డది ఎప్పుడు? ప్రత్యక్షమైనప్పుడు. సరైన సమాధానం బయటపడతలేదు అయ్యా. ఏకమైనప్పుడు ఇంకొంచెం బలం సరైనటువంటి రీతిలో అయ్యా. ఎగ్జాక్ట్లీ ద నేమ్ చేంజ్ హ్యాపెన్స్ వెన్ ద విక్టరీ హ్యాపెన్స్. బాప్తిజం అప్పుడు మీకు ఎందుకు పేర్లు మారుస్తున్నారయ్యా? మీరు ఈ లోకమును జయించి విశ్వాసంతో కొత్త జన్మ అడుగులేస్తూ ఆ పాత జీవితాన్ని పరిపూర్ణంగా ఓడించగలిగే శక్తిని పొందుకున్నారు కాబట్టి గెలుపున్న చోట పేరు మార్పిడి జరగాలి. నా మాట పెట్టినారా? ఇప్పుడు అక్కడ దేవుడు ఏమంటాడు, నువ్వు దేవుడితో పోరాడి గెలిచింది కాబట్టి ఇకపైన నువ్వు యాకోబు అనబడవు కానీ ఇశ్రాయేలు అనబడదు అంటాడు ఆయన. విజయం లభించగానే పేర్లు మార్చబడాలి.
పేర్లు మార్చడం గల కారణం గుణలక్షణములు, ప్రత్యేకమైన కార్యములు, దశలు చూపించడానికే. కానీ ప్రాముఖ్యంగా దేవుడు చూపించేది ఏంటంటే విజయం లభించినప్పుడు పేరు మార్పు జరుగుతుంది. ఇప్పుడు నీకు కొత్త పేరునిస్తా, నీకు ఎవరికి? జయించువానికి మాత్రమే. కొత్త రాతిని ఇస్తా నీకు, ఎప్పుడు? జయించువాడికి మాత్రమే. జయముతో పేర్లు మార్చబడతాయి కానీ బాప్తిసం తీసుకుంటే మార్చబడవు. కానీ ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది అది. అందుకే నాకు దేవుడు ప్రేరేపణ ఇస్తేనే మారుస్తారు, లేదా మార్చా. నాకు బలమైన దేవుడు నడిపింపు ఉంటేనే తప్ప కానీ అడిగిరనో అట్ట చేయమడం అట్లుండదు మన దగ్గర. విజయం కలగాల, దేని మీద? ఆ పాత జీవితం పైన విజయం కలగాల, మార్పు చెందాలని తెలియపరచబడగాల. వాటి నుంచి పరిపూర్ణమైన విజయం కలిగినప్పుడు పేరు మార్చబడడానికి అర్హులుగా ఉంటారు అక్కడ. ఇప్పుడు నిజంగానే ఇక్కడ అబ్రహాము నిబంధన స్థిరపరుస్తానని చెప్పిన తర్వాత ఇంకొక మెట్టులోకి తీసుకెళ్ళిపోయి దేవుడు ఆయన అంటాడు ఏమని? ఇప్పుడు నీ పేరు మార్చబడతావు, నువ్వు విశ్వాసులందరికీ తండ్రి అనబడతావు అని చెప్పినాడు. కరెక్టేనా? ఈ పేరు మార్పిడే ఆయన జీవితంలో ఫిలదెల్ఫియా కాలాన్ని చూపించేటువంటి చివరిది ఏంటిది? లవో. లవోదిక్య గురించి చూడాలంటే మనకి ఎక్కడ పోవాలా? 18వ అధ్యాయం రండి. ఆది కాండము 18వ అధ్యాయం. మరియు సింధూరవనములో సంఘానికి ఏం జరిగాను? అబ్రహాముకి అదే జరగాలి. అబ్రహాంకి ఏం జరగను? సంఘానికి అదే జరగాలి. అంతేనా? ఇప్పుడు చూడండి, సింధూరవనంలో కూర్చుండున్నప్పుడు యెహోవా అతడికి కనబడెను. యెహోవా కనబడ, ముగ్గురు కనబడ్డారా? అయ్యా లవోదికలో యెహోవా కనబడేది ఎప్పుడయ్యా? హలో చెప్తలేరు మీరు. అమ్మ ఏందమ్మా స్త్రీలు మాట్లాడతలేదు. లవోదిక కాలంలో దేవుడు కనబడేది ఎప్పుడు? కాలం అనే పరిమాణం అయిపోయే టైంలో కనబడేది వేరు, లవోదికలో కనబడాలి. ఎప్పుడు కనబడుతున్నాడు? ఇప్పుడు లవోదిక కాల పరిమితిలోకి అబ్రహాం వచ్చినాడు, అతని దగ్గరకు వచ్చి యెహోవా దర్శించినాడా? దర్శించాడు. మరి వధువు కూడా జరగాలిగా. ఎప్పుడు అది? మరి ఇంత టైం పడుతుంది మీకు, ఇంత లేట్ చేస్తా ఉన్నారు ఏమి? అబ్సల్యూట్గా అదే. తర్వాత కంటిన్యూ. యెహోవా అతనికి కనబడెను. చూసినప్పుడు ముగ్గురు కనబడతా ఉన్నారు. చూసి ఇప్పుడు లవోదికల ముగ్గురు దూతలు రావాలా? అక్కడ ముగ్గురు దూతలు వచ్చినారు, ఇక్కడ ముగ్గురు దూతలు రావాలి. ఒక్కరేమో విలియం మ్యారియన్ బ్రహ్మ్, రెండోరేమో బిల్లీ గ్రాహం గారు. ఎవరు? ఈ 7వ సంకాల సమయంలో వచ్చేటువంటి ముగ్గురు దూతల సాదృశ్యం ఎవరయ్యా? బిల్లీ గ్రాహం గారు. ఇంకొక మూడో వ్యక్తి ఓరల్ రాబర్ట్స్ గారు. అక్కడ ముగ్గురు ఎలాగొచ్చారు? అందుకే దేవుడు ప్రవక్త అబ్రహాము నడక వధువు నడక రెండు సమానం ఉంటాయి, ఏం తేడా ఉండదు, డిట్టో జరుగుతాయి. అసలు సేమ్ పాత్, సేమ్ స్టెప్స్, అన్నీ సమానంగానే ఉంటాయి. ఇప్పుడు అక్కడ ముగ్గురు వచ్చారు, ఇక్కడ ముగ్గురు వస్తున్నారు. లోకానికి 2 దూతలు వెళ్ళిపోయారు. సొదొమకి 2 దూతలు వెళ్ళిపోయారా? అక్కడ 2 దూతలు వెళ్ళిపోయినట్టుగానే ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సకల క్రైస్తవుల కనులు మూయబడినట్లుగా ఈ ఓరల్ రాబర్ట్, బిల్లీ గ్రాహం వెళ్ళి వీళ్ళందరికీ గుడ్డితనం కలగజేయాలి. దేంతో? సువార్తతోనే గుడ్డితనం కలిగజేయాలి వాళ్ళకి. కానీ ఒక గుంపు ఉంటుంది, కానీ అబ్రహాం లాంటి వచ్చిన సంఘం ఉంటుంది, ఇది ఏకంగా దేవుడితో భోజనం చేస్తుంది, దేవుడికి ప్రత్యేక వంటకాలు పెడతా ఉంది. వెనకాల పరదా వెనకాల దాక్కున్నటువంటి ఆ భార్య చెప్తున్నాడు, వండు నువ్వు, లెట్స్ హ్యావ్ ద ఫీస్ట్. ఇది ఒక అద్భుతమైన విందు సమయం అని చెప్తా ఉంటున్నాడు ఆయన. అక్కడ ఏదైతే అబ్రహాంలో జరిగిందో వధువులు అదే జరుగుతుంది. ఇంకొంచెం ముందు ఆయన అంటాడు, కొనసాగిపోతుంది, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడలా నీ దాసుని నీవు ఎంత మాత్రం కూడా దాటిపోవద్దు. దాటిపోవడం అంటే తెలుసా? దాటిపోవడం అంటే అబ్బా
మంచిగా చెప్పారు. అబ్బాబ్బా, అర్థం ఏంటని అడుగుతున్నా ఆత్మీయంగా. దాటిపోవడం వెళ్ళిపోవడం తెలీదా నాకు? నేను హిందీ మీడియమా? దాటిపోవడం అంటే ఏంటిది? పాట పాడతారు, దావీదు కుమారుడా దాటిపోకే. దాటిపోవడం అంటే ఏంటి చెప్పండి? నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోయినా అంటే ఏంటిది? మీ పక్క నుంచి వెళ్ళిపోయినా నేను, కరెక్టేనా? ఎస్ఆర్నో? జాగ్రత్త. దాటిపోవడానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, దేవుడు తృణీకరించిన దానికి దాటిపోవడానికి చూపిస్తాడు. రెండవది, శిక్షించడానికి జడ్జిమెంట్, తీర్పుకు సాదృశ్యంగా చూపుతాడు. కొలరాడో ప్రాంతం మీదుగానే ఈ మేఘం వెళ్ళిపోయింది. మేఘము కనబడినటువంటి తర్వాత ఇది వెళ్ళిపోయినటువంటి వెస్ట్ కొలరాడో ప్రాంతం దేని మీద దాటి వెళ్ళిపోయిందో అక్కడ తీర్పులు కుమ్మరించబడుతుంది. దాటిపోవడం తీర్పు కూడా సాదృశ్యం. అందుకని అంటాడు, అయ్యా ఈ దాసుని ఎంత మాత్రం దాటిపోకుండా కటాక్షము చూపమయ్యా. తర్వాత అంటాడు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తా, కాళ్ళు కడుక్కొని జాగ్రత్త జాగ్రత్త మంచిగా వచ్చాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇట్టాగే ఒకడు యేసుప్రభుని ఇంటికి పిలిచినాడు. నీళ్ళు ఇచ్చింది లేదు, కాళ్ళు కడుక్కోవడానికి పట్టించుకుంది లేదు. బట్ దిస్ బ్రైడ్, ఈ వధువు మాత్రము ఎప్పుడొస్తాడని కళ్ళు కాయలుగా చూసింది. రాగానే బతిలాడుతూ నువ్వు నా ఇంటి ఉండాల్సింది, నేను పంప అని చెప్తూ, ఏది గర్వాంధుడైనటువంటి ఆ పరిస్థితి మాదిరిగా కాదు. ఎట్లా ఈ వధువు ఏం చేస్తూ ఉందంటే, ఆయనను ఆహ్వానించి సరైన రీతిలో ఆతిథ్యం చేస్తూ ఉంటున్నారు. నీళ్ళు తెప్పిస్తున్నారు, కాలు కడుక్కోమని చెప్తా ఉన్నారు. ఎట్లా యేసుని ఆహ్వానించాలో, ఎట్లా ఇంట చేర్చుకోవాలో అట్లా చేర్చుకోవడం మొదలు పెడుతుంది వధువు అక్కడ. తర్వాత నడిచాడు, కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చు. అసలు స్టోరీ తెలిసి నీకు ఏమని వచ్చింది, ఏటో వెళ్దామని కాదు, ఇక్కడికి వద్దామని వచ్చారు వీళ్ళు. ఎవరో ఇంటికి వెళ్దామని కాదు, అసలు మీరు వచ్చిందే మీ దాసుని గృహాన్ని తాకడానికి. ఇంద్రమిత్తగా మీరు వచ్చింది అంటే చూడండి, యెహోవా యొక్క రాకడ విషయంలో అబ్రహాము ప్రత్యక్షత కలిగినవాడు. ఆ రాకడ ఎందుకు జరిగిందో దాని వెనకాల కారణములన్నీ ఎరిగినవాడు ఆయన. ఆ 7వ సంఘకాలానికి సాదృశ్యమైన ఆ కాల పరిమితిలో నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలిసి. ఎందుకొరకు వచ్చింది నువ్వు? దేని కొరకు వచ్చావు? నువ్వు వచ్చింది మామూలు సంగతి కోసం కాదు. ఇంతకుముందు ఏదో ఒక నిబంధన చేశావు, ఆ తర్వాత పేరు మార్చావు. ఇప్పుడు వాటన్నిటి పరిపూర్ణ మూలమైనటువంటి కుమారుడు ఉత్పత్తగుటకు కావలసిన మర్మములు తెలియపరచబడాలి. ఇక్కడ ఆ పరిపూర్ణత ఇక్కడ జరిగి తీరాలి. అబ్రాహాము మాత్రం ప్రత్యక్షత. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు, ఇందుకేగా మీరు వచ్చింది. ఆ తర్వాత వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము త్వరగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి? గుడారంలో ఉన్న శార దగ్గరికి వెళ్ళాడా? He went into a tent. ఈ 7వ సంఘకాలానికి సదృశ్యమైన దాంట్లో దేంట్లో ప్రవేశించిండు? దేంట్లో? ఒక గుడారంలోకి వెళ్ళాలి ఇక్కడ. అయ్యా వర్తమానాలు అయితే బాగున్నాయి. మీరు గుడార దర్శనం గురించి అవగాహన ఉండాలా. ఈ కాలంలో ఆ గుడారం కింద జరుగుతున్నటువంటి ఆ రహస్య గదిలోకి వెళ్ళి తీరాలి. రహస్య గది ఎక్కడుంటుంది? రహస్య గది? భార్యాభర్తలు నివసించే గుడారంలో రహస్య గది ఉంటుంది. ఏ సీక్రెట్ ఛాంబర్, ఏ సీక్రెట్ క్లాజెట్. ఆయన వెంటనే ఆ రహస్య గదిలోకి వెళ్ళిపోయినాడు. దేం చేయడానికి? ఏదో సిద్ధపరచాలా. కరెక్టేనా? తర్వాత కొనసాగింపుగా వెళ్ళి తెచ్చి రొట్టెలు చేయమని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఉపమానాలు మీరు చూస్తుంటే 3 కొంచెముల పిండి తీసుకుంటారు, దానిలో కొంత పులిసిన పిండి కలుస్తుంది. కరెక్టేనా?
కానీ అబ్రహాము కూడా 3 రకాల 3 కొలతల్లో ఉన్నటువంటి పిండే తీసుకుంటున్నాడు. బట్ ఇట్ ఈస్ అన్అడల్టరేటెడ్. ఇది ఎంత మాత్రం అపవిత్రత చెందనిది. దేవుడి ప్రవక్త ఏమని గుర్తుందా? ఏమని గ్రోయింగ్ ఇన్ రెవల్యూషన్ వర్తమానంలో చెప్పా, త్రిత్వం అనే పదం తప్పు కాదు. అసలు త్రిత్వం అనే పదాన్ని నమ్మకపోతే దేవుడు తానే స్వయంగా చేయించున్నటువంటి దైవిక కార్యాలను తృణీకరించిన వారు అవుతున్నారు అంటాడు ఆయన. త్రిత్వం అనే తప్పు కాదు. త్రిత్వం ఎప్పుడు తప్పు అవుతుంది అంటే 3 అన్నప్పుడు తప్పు అవుతుంది, కానీ 3 కార్యాలయాలు అన్నప్పుడు తప్పు కాదు అది. అసలు 3 కార్యాలయాలను ఒకడు ఒప్పుకోకపోతే వాడు దైవత్వ మర్మాన్ని గ్రహించలేకపోయినాడు. 3 కొంచెములు 3 కొలతలు అవసరమే, దానిలో పులిసింది మాత్రం చేర్చబడకూడదు. వారేమో పులిసింది చేర్చి మొత్తాన్ని పులిపింపజేశారు. అబ్రహాం మాత్రము 3 వాటిని సరిగ్గా పెట్టుకుంటూ పొందిపోతున్నాడు. తర్వాత 3 చదవాలి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. yes of course. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద చెట్టు కింద నిలిచి ఉండెను. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడుందని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పెను. ఓ గుడారంలో ఉంది చూడు నా భార్య అని చెప్పగానే అందుకు ఆయన మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. ఇది ఓహో ఇప్పుడు వచ్చిందే కాదా? 7వ సంఘకాలానికి సదృశ్యమైనటువంటి ఇక్కడే యెహోవా దర్శించడం ఇదే కదా, మళ్ళీ వస్తున్నాడా? కానీ మళ్ళీ వచ్చేసరికి ఏముంటుంది తెలుసా? మళ్ళీ వచ్చేసరికి ఏది? మళ్ళీ వచ్చి రావడం అంటే దేని గురించి? మళ్ళీ రావడం అంటే దేని గురించి? మధ్యాకాశపు యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నేను ఇప్పుడు మేఘం రూపంలో నీకు సన్సెట్ పర్వతం మీద వచ్చాను, కానీ ఇదిగో మళ్ళీ వస్తా, కాలం మీదకి నేను రాబోతున్నా. కానీ నేను వచ్చేలోగా ప్రకటన 12 ప్రకారంగా నీ చేతిలో 12 బిడ్డ ఉండాలా. ఈ 12 బిడ్డలు ఉన్నట్లుగా చేయగలిగేది ఏది? ఆయన ఆ గుడారం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చాడు ఆ ప్రత్యేక వర్తమాన నిబంధన నెరవేరిపోయినటువంటి ఆ 7 ముద్రల బిడ్డను అనుగ్రహించేది. కానీ కాలం మీద మళ్ళీ రాబోతున్నాను అంటున్నాడు ఆయన. కరెక్టేనా? చదవండి, కంటిన్యూ చదవండి. అందుకు ఆయన మీదటికి మళ్ళీ వస్తా, ఖచ్చితంగా కుమారుని కని తీరుద్ది. కానీ కుమారుని కల శరీర మార్పు జరగాల అంటే ఏమవ్వాలా? దేహములు మార్పు చెందాలా, క్షయతను ధరించాలా, పరిపూర్ణమైన థియోఫనీలను పొందుకున్నట్టుకు కావాల్సిన దేహ రూపాలు మారాలా. తర్వాత శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు నిలుచుండెను. అబ్రహాము శారాయి బహుకాలము గడిచి వృద్ధులైయుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక శారా నేను బలము మునిగిన దానైన తరువాత నాకు సుఖం కలుగునా నా యజమానుడు వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునేను. అసలు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అబ్రహాం సంఘానికి సాదృశ్యం, కరెక్టేనా? ఆమేన్. శారా కూడా సంఘానికి సాదృశ్యమే, కరెక్టేనా? ప్రవక్తగా చెప్పిన మాట చూడండి, కొటేషన్ కూడా మేము ముందు తీసుకెళ్తాను. 63-0627. దాని 171 పేరు చూడండి. 171. మైక్లు చదవండమ్మా, చదవండి. చదివే వాళ్ళ దగ్గర మైకులు ఉంచండి అయ్యా. నేను ఎప్పుడొకప్పుడు ఈ మైకుల విషయంలో చాలా నిజంగానే ఇప్పటికే బాధపడుతున్నా, అయినా మీలో ఏ మార్పు కలగట్లేదు. మీరు వచ్చిందే వాక్యం వినడానికి, ఆ వాక్యం వినడానికి కూడా
నేను ఒక మాట చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఏముంటుందంటే, మీకు వాక్య పరిచయం చేసేవాళ్ళు దుఃఖంతో బాధతో కనుక సేవ చేస్తే మీకు కలిగే ప్రతిఫలం 0 అని ఉంటుంది. తెలుసా మీకు విషయం? మీకు కలిగే ప్రతిఫలం 0, 0. అది దానివల్ల ఏం కలగదు. అది మీరు వాక్యం వినడానికి వచ్చారు. నేను మిగతా మన వేరే ఏర్పాట్లు అడుగుతలేదు. ఆ వాక్యం ప్రశాంతంగా ప్రత్యక్షతతో ఏ డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి ఒక మంచి వాతావరణం కలిగి ఉందామని చెప్తున్నా. నేను ఒక గంట ముందు వచ్చి ఏర్పాటు చేసుకుంటే అయిపోద్ది మనము. ఇక అది కూడా నేను చూసుకున్నాక మళ్ళీ మీరెందుకు, మీకున్న పదవులు ఎందుకు? ఇంకా కొంత జాగ్రత్త దయచేసి చదవమ్మా. ఓ సారా ఈ రోజున కూడా సంఘానికి సాదృశ్యంగానే ఉంది. ఓ నేను అబ్రహాం సంఘానికి సాదృశ్యం అంటే అబ్రహాం 7 సంఘాలకు గుంజినాం మనం. మరి సారా అంటే సారాలో గుంజాలగా? అరే ఏందయ్యా, సారా సంఘానికి సాదృశ్యమేగా. చలో ఇప్పుడు సారా నుంచి బయటకు తీద్దాం. మరిగా చలో ఇప్పుడు మీరు తీయండి, నేను తీయాలి, మీరే ఇక. చలో ఫస్ట్ సారాలో ఎఫేసేది ఎగ్జాక్ట్లీ. అయ్యో భర్తతో ఆమె పాటు కూడా బయటకు వచ్చింది, ఎఫ్ఎస్ అయిపోయింది అన్నది. నెక్స్ట్ స్ముర్ర. అమ్మ మీరు దొంగ జోడి చేసినారు. సరే ఆయనతో పాటు శ్రమలు పడింది, స్ముర్ణ అయిపోయింది. అక్కడ కాలే. పెర్గమ అంటే ఎక్కడ? మిక్సింగ్. పెర్గమ అంటే మిక్సింగ్. ఎట్లా జరుగుతున్నాయి అంటే, అబ్రహాము సారా ఇరువురికి వ్యత్యాసాలు ఉంటాయి. అబ్రహాము పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ చర్చ్, బట్ సారా నవ్వినటువంటి కొంత బలహీనత కలిగిన సంఘానికి సాదృశ్యం. కరెక్టేనా? అబ్రహాము ఏ పొరపాటు లేదు, మళ్ళీ ఆయన విశ్వాసాలు ఖచ్చితంగా తండ్రి. కానీ సారా తెర వెనుక నవ్విందన్న కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే పెర్గమ అంటే మిక్స్ కదా. ఏమైంది? ఈమె ఇప్పుడు ఏమైంది? తన తండ్రి గృహాన్ని ఆ భర్తతో పాటు వదలగానే లోకంలో కలిసిపోవాల్సి వచ్చింది. ఏ విధంగా అయితే యోసేపు తండ్రి గృహాన్ని వదిలి బయట ప్రపంచంలో ఈమిడి జీవించవలసిన పరిస్థితి వచ్చిందో అట్లా జీవించాల్సి వచ్చింది. కరెక్టేనా? వాక్య విభజన నేర్చుకోండి, జాగ్రత్త. తర్వాత తుయతేరా, ఆమె జీవితంలో తుయతేర ఏది? అబీమెలెకు గారి ఇంటికి తీసుకుపోవుట. అంతేనా? ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు. ఇంకా ఏ క్షణాన్ని ముడుతుండో తెలియదు. ఎట్లుండదు అమ్మాయి పరిస్థితి? భర్త లేడు కాపాడేవాడు, ఇక్కడేమో రాజు, సైనికులు ఎత్తుకొచ్చేశారు. అసలే భర్త ముందే చేతులు ఎత్తేసిండు. ఇంకో నువ్వు నా పేరు కనుక భర్త అని చెప్పి నన్ను చంపేస్తారు వీళ్ళందరినీ. అవునా? బిక్కు 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 అని కూర్చుంటుంది బిడ్డ. ద మోస్ట్ డార్కెస్ట్ ఏజ్ ఫర్ హర్ ఓన్ లైఫ్. కరెక్టేనా? ఇక మిగిలినవన్నీ సమానం. మళ్ళీ ఏది? నిబంధనలో ఆమె పాలిభాగస్తురాలే, పేరు మార్చబడంలో సారాయి, సారా, అంతేనా? సమానమైనటువంటి పేరు మార్పు చెందింది. లవోదికలో కాలమునకు మీద మళ్ళీ వస్తున్నా నీకు దేవుడు కుమారుని అనుగ్రహించబోతున్నాడని చెప్పి ఆ విన్న స్వరమే ఆమెలో లవోదిక. వేర్ ఇట్ ఈస్ టైప్డ్ as a church, సంఘంగా దేని చెప్తామో అక్కడ ఖచ్చితంగా సంఘకాలాలు తీయాల. కరెక్టేనా? ఇప్పుడు అంతెందుకు, టైం ఉంది పర్వాలేదు. మోషే కూడా సంఘానికి సాదృశ్యమే. ఊరయ్యా కాదా? దేవుడి ప్రవక్త మోషేను 2 రకాలుగా చెప్పాడు. ఒకటి నిజ సంఘానికి సాదృశ్యం అని చెప్పాడు. ఇంకా అయ్యో వర్తమానం చదువుతలేరా మీరు? అయ్యో శ్రమల గుండా వచ్చు వారికి కూడా సదృశ్యంగానే చెప్పాడు. ఎందుకంటే అతడు వాగ్దాన దేశాన్ని నేరుగా చేరుకోలే, ముందుగానే మరణించినాడు కనుక ఆ మరణించిన ఆ కాన్సెప్ట్ గుండా అతను శ్రమల గుండా వస్తున్న వారికి సాదృశ్యం అని చెప్పినాడు ఆయన. ఏలియా ఎత్తబడిపోయింది, వధువుకి సాదృశ్యము. మోషే చనిపోయి వస్తుందేమో, ఇజ్రాయేల్కి సాదృశ్యము. అంతే కదా. అందుకే మోషేను ఒక చోట నిజ సంఘాన్ని సాదృశ్యం అని చెప్పాడు, మరొక చోట శ్రమల గుండా వస్తున్న బుద్ధి లేని కన్యకల సంఘాన్ని సాదృశ్యంగా చెప్పినాడు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి మోషే సంఘాలు చెప్పండి. ఎఫెసీ కాల్డ్ అవుట్, తల్లి గృహంలో నుంచి తండ్రి గృహంలో నుంచి 2 సంవత్సరాల కంటే కిందుల వారి చంపుతున్నారని బయటకు పిలువబడ్డాడు ఆయన. కరెక్టేనా? అయ్యో వాస్తవా కదా? మోషేలో ఎఫెసేది తన గృహంలో చేర బయటకు రావుట. వెంటనే అక్కడ రాగానేమో రావాలి? స్ఫురణ, శ్రమలు, సమస్యలు, బాధలు రావాలి. ఏవి? ఆ నైలు నదిలో ఉన్నటువంటి మొసళ్ళే. ఏది ఎక్కడ మింగుతో తెలీదు, కానీ మింగదు, కాపాడుకుంటాడు దేవుడు. ఎస్ఆర్ కరెక్ట్గా స్ఫురణ అయిపోయిందా? తర్వాత పెర్గమ ఏది? తన తల్లి ఇల్లు వదిలి, తండ్రి ఇల్లు వదిలి సాతాను సింహాసనం ఉన్న స్థానంలో వెళ్ళి నివాసం చేస్తున్నాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు నివాసం చేస్తుండు, పెరుగుతుండు, తింటుండు, మంచి ఎదిగిండు. ఎక్కడ?
సాతాను సింహాసనం స్థలంలోకి వెళ్ళి నివాసం చేసి పెరుగుతున్నాడు ఆయన. తర్వాత చివరికి ఏంది? తుయతేరా అంటే ఏది? డార్కెస్ట్ ఏది? మోసే జీవితంలో ద మోస్ట్ డార్కెస్ట్ ఏది ఎప్పుడే అంటే ఐగుప్తుని చంపిన తర్వాత, గొడవ తీరిన ఐగుప్తుని చంపగానే ఇక ఫరో చేత ప్రాణభీతి భయంతో ఆ ప్రాణాపాయాలు తప్పించుకోవడానికి ఉరుగుడిగా కాదా, విద్యార్థి దేశం వరకు ఉరకాలి. ఇక అదంతా కూడా ద డార్కెస్ట్ ఏజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోషే. కరెక్టేనా? 4 స్టేజ్లు అయిపోయినాయా? ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంచెలంచెలు లేపబడాలా. అంచెలంచెలు లేపబడి ఎలా జరగాల? మొదటిది పొద. మీరు అయిపోయింది ఇక ఫాస్ట్గా. చలో మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇక మీరు షార్ప్ అయిపోయారు. ఇక చలో పొదలో సార్దీస్ జరిగింది. కరెక్టేనా? ఫిలదెల్ఫియాలో ఎప్పుడు? ఫిలదెల్ఫియా ఎప్పుడు? అంచెలంచెలుగా లేపాలి. గుర్తింపు లేని మోషేని గుర్తింపులోకి తీసుకురావాలి. తెగుళ్ళ దగ్గర దేవుడిచ్చిన సూచనలతో తెగుళ్ళ గొప్ప ప్రదర్శన దగ్గర ఫిలదెల్ఫియా జరిగిపోయింది. కరెక్టేనా? లవోదిక ఎప్పుడు? ఆయన పిస్గా అనేటువంటి ఆ పర్వతపు శిఖరముల పైన, కరెక్టేనా, నెబు అనేటువంటి ఆ ప్రాంతాలలో ఆయన మరణము చెందగానే అక్కడితో ఆయన లవోదిక ముగించిపోయింది. లవోదికలు ఏం జరుగుతుంది? ఎలా యెహోవాతో వ్యక్తిగతమైన రాకడ సంబంధం జరుగుద్ది. ఇప్పుడు ఆ కొండ మీద రాకడ సంబంధం జరిగిందా? అక్కడ యెహోవా అతనికి దూరం నుంచి కాలాన్ని చూపించడానికి ప్రవక్త గారు ఏమంటారు? అతన్ని పాతి పెట్టింది యెహోవా దూతలే అంటాడు. అక్కడ దేవుడు దిగొచ్చాడని ప్రవక్త గారు చెప్తారా లేదా? ఇది లవోదికియా. మరి వధువు సంఘాలం ఎక్కడ? రూపాంతరకుండా పైన. కరెక్టేనా? మోషేలో సైతము సంఘకాలాలు ఉండాల్సిందే. ఇంతమందిలో చూపించడానికి నేను అడుగుతున్నప్పుడు నిన్ను నువ్వు తెచ్చుకో. నాకు ఇంకా మొన్న చెప్పాక అడిగా, ఇప్పటికైనా మీకు అర్థమవుతుందంటే 4-5 చోట్ల ఉన్నట్టు అనిపిస్తున్నాను. అంటే 4-5 చోట్ల ఎట్లుంటారు అయ్యా? ఏదైనా ఒక నిర్దిష్టమైన స్థలాన్ని మనకు కనుగొనగలగాల. ఇంత వివరణ ఎందుకయ్యా అంటే, ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా ఇంత ప్రత్యక్షత మనం ఎందుకు ముందుకు పోతున్నామంటే, నువ్వు నేను నిలబడే స్థలాన్ని చూడగలగాల. మనమందరం లవోదిక దాటి ఎక్కడికి వెళ్ళాలా? వధువు సంఘ కాలంలోకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు అబ్రహాం గారు కూడా లవోదిక అని చెప్పబడుతున్నటువంటి యెహోవాతో జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నది. ఇప్పుడు వీరి యొక్క మంచి వినాలా. ఇప్పుడు అబ్రహాం జీవితంలో వధువు సంఘాలం ఏది? పద్దెనిమిదో అధ్యాయం వరకు లవోదికియా. తర్వాత చలో ఇంకా. అరే మీరు విన్నారు ఇప్పటిదాకా? కుమారుణ్ణి పొందుకుంటావన్న వాగ్దానం లవోదికియా. కుమారుణ్ణి పొందుకునేదే వధువు కాలము. అంతే కదయ్యా. అక్కడితో ఆయనలో ఉన్నటువంటి 7 సంఘ కాలాల పరిశ్రమను చూడగలుగుతుంది. మళ్ళీ అందుకే ఇంత వివరణాత్మకంగా ఉంటుందని ముందు నేను వందనాల్లో చూపించా, మరియు వరాల్లో చూపించా, గిఫ్ట్లో చూపించా, జడ్జిమెంట్లో చూపించా. కరెక్టేనా? దూతల్లో, రాజుల్లో, కంటెంట్లలో, కాల పరిమితులలో అనేక పరిమితులు కూడా ఈ యొక్క విభజన ఎందుకు చూపించామని అంటే, తర్వాత వ్యక్తుల్లో చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విభజనాత్మకంగా ఈ సంఘకాల వ్యక్తులు చూడగలుగుతారు. అయ్యా మీరు ఎక్కడున్నా మీకు అర్థమైందా? మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? 4లో ఉన్నారా? 3లో ఉన్నారా? 8లో ఉంటే మరి అద్భుతమే. బోర్డు మీద రాయలేదండి. ఇంకా 8లో ఉంటే మరీ మంచిదే. నేనైతే వ్యక్తిగతంగా పరిచర్య రూపంలో చూస్తున్నా. వ్యక్తిగతంగా నేను ఎవరు తీర్పు తీర్చడానికి లేను, కానీ పరిచర్యలో మాత్రము అఫ్ కోర్స్ డెఫినెట్లీ మనము లవోదిక నుంచి వధువులోకి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ మినిస్ట్రీస్ ఈ 3వ పరిచర్యలో వధువు వృక్ష పునరుద్ధరణలో 3 మెట్ల తర్వాత వచ్చేది వధువు కాలమే. మనం ఆల్రెడీ సమాంతరంగా ప్యారలల్ వధువులోకి జంప్ అయిపోయినాం. నేను సిన్సియర్గా నమ్ముతున్నదాన్ని. మీరు విశ్వసిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. సంఘ కాలంలో మీలో మిమ్మల్ని చూసుకునే ప్రయత్నం చేయండి. అన్ని చోట్ల కనబడతాయి యెహోవా నియమాలు ఇవి. యెహోవా సృష్టికర్త దాచి ఉంచిన గొప్ప గొప్ప మర్మపు తాళపు చెవులు ఇవి. జాగ్రత్త. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకో. మన మధ్యలో సోదరులు సంశయన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు అడగండి, దేవా నేను గ్రహించలేకపోతాను, గుర్తుపట్టలేకపోతా ఉన్నా, నాకు ప్రత్యక్షత అనుగ్రహించినా, నేను ఎక్కడ ఎగ్జాక్ట్ ఏ స్థలాల్లో నిలబడగలిగాను, ఇంకా దాన్ని దాటి మరో కాలానికి వెళ్ళడానికి నాకు ఏం అవసరమై ఉన్నది.
అడుగుతూ ముందుకు సాగిపోదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యధికమైనటువంటి కృపను కనపరుస్తున్నటువంటి దేవుడు అయా ప్రభానైనా తండ్రి కొని వాక్యం మాకు జీవమేమన్నది ప్రభావ తండ్రి నీ ఆత్మను మాకు అనుగ్రహిస్తూ ప్రభానైనా తండ్రి ఓ ప్రభా వాక్యం యొక్క సంగతులను మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభావ. అయా అత్యద్భుతమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా ఇదిగో నీ కృపలో మమ్మల్ని దాచిను మాతో మాట్లాడుతున్న సంగతులు బట్టి వందనాలు ప్రభావ. ఓ ప్రభానైనా తండ్రి మిమ్మల్ని ఎందుకు ఫలించినట్లుగా ప్రభానైనా అయా నైనా ఫలాభివృద్ధి మాకు కలుగునట్లుగా ప్రభానైనా ఇదిగో సమాచారం వెంబడి సమాచారాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభావ. అయా మేము గుడ్డివారింపగా ఉండకుండానట్లుగా ప్రభానైనా అయా సమస్తమును చూస్తున్న ప్రజల మేము ఉండినట్లుగా ప్రభావ. అయ్యా లేఖనపు వెలుగులో ప్రభావ మమ్మల్ని మేము కనుగొనుకుంటున్నట్లుగా ప్రభానైనా అయ్యా నువ్వు మా ఎదుటి విప్పుతున్నటువంటి ప్రభావ ఈ వాక్యప సంగతులను బట్టి వందనాలు నా తండ్రి. అయ్యా ప్రభానైనా ఇదిగో సంఘ కాలంలో ప్రభానైనా నా తండ్రి ఓ ప్రభా నీ దాసిని ప్రభా నువ్వు నిలబెట్టి ప్రభావ వాడుకుంటూ అయా నువ్వు మాకు తెలియజేస్తున్నటువంటి సంగతులన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఆది కాండములో చూసి ఉన్నాము ప్రభా. ఇప్పుడు అబ్రహాము, శారా, మోషే జీవితంలో మేము చూస్తున్నాము ప్రభా. అయ్యా నిజముగా సంఘ కాలంలో ఏ నియమములైతే పనిచేసి ఉన్నావో ప్రభానైనా ఆ ఏ నియమముల ప్రభానైనా తండ్రి చక్కగా విభజింపబడుతూ ప్రభానైనా ఇదిగో అబ్రహాములో, శారాలో ప్రభానైనా ఆది కాండములోను ఇదిగో మోషేలోను చూపెట్టబడతావనేవి ప్రభానైనా నిజముగానైనా ప్రతి నియమముల ప్రభానైనా మేము గుర్తించగలిగే ప్రజలమై ఉండి అయ్యా అవి మా వ్యక్తిగత జీవితంలో మా సంఘ జీవితాలలో ప్రభానైనా అయ్యా సార్వత్రికంగా చూసే కరుణ మాకు దయచేయండి ప్రభానైనా. అయ్యా మేము నిజముగా ఎక్కడి దాకా ప్రయాణం చేసి ఉన్నామో ప్రభానైనా అయ్యా నేను తండ్రి ప్రభావ వేడిగుండా ప్రభానైనా మేము వచ్చి ఉన్నామో ప్రభా. అయ్యా చూడగలిగే కరుణ మాకు దయచేయండి ప్రభానైనా. అయ్యా ప్రస్తుతం మేము ఎక్కడ నిలబడి ఉన్నామో చూసుకునే ప్రభావ మాకు దయచేయండి. అయ్యా వీటి తర్వాతను కలగబోయే ఆ మహిమను ఎరిగేటటువంటి ప్రభావ మాకు దయచేయండి నాయనా. నిజంగానైనా తండ్రి ప్రభా అయ్యా అది ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టడంలో ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి ప్రభా దానివల్ల శ్రమంలో ప్రవేశించుతున్న ప్రభానైనా అయ్యా అలాగనే ప్రభానైనా తండ్రి మిశ్ర మగుడుకు పిలిచి ఆ జనుల నుండి వేరు చేయబడుతున్న ప్రభానైనా అయ్యా నిజంగానైనా తండ్రి ప్రభా అత్యంత చీకటి కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రభా అయ్యా ఆ మరణకరమైన స్థితిలో ప్రభానైనా తండ్రి ఓ ప్రభా నా తైలమును నూనెను ముట్టవద్దని చెప్పబడి ప్రభానైనా అయ్యా నువ్వు ఆ శేషమును కాపాడినట్లుగా తండ్రి అయ్యా నకనకలాడుతున్న అవిసె నారును నా ప్రభానైనా నువ్వు ఆలుకొనివ్వు అని తెలియజేసిన ఆ మాట ప్రకారంగా ఆత్మీయులుగా మేము నశింపకున్నట్లుగా మమ్మల్ని కాపాడిన ఆ కొరకును ప్రభానైనా ప్రభానైనా అయ్యా తండ్రి యొక్క తొలితేరులో చూస్తున్నాము ప్రభానైనా తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడి ప్రభా మమ్మల్ని నువ్వు దాచి ప్రభానైనా తండ్రి నీ వాక్యం చేత అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఉంటాను ప్రభానైనా మేము కనుగొంటున్నాము ప్రభానైనా అబ్రహామును నా ప్రభానైనా తండ్రి వాగ్దానముల చేత నువ్వు స్థిరపరిచి ఉన్నావు ప్రభానైనా నువ్వు అబ్రహాములో చేసినదే ప్రభావ నిజముగానైనా తండ్రి ఈ లేఖనం యొక్క వెలుగులో మేము ప్రభానైనా మా జీవితం చూసుకునే ప్రభావ మాకు దయచేయండి ప్రభావ. 7 సంఘ కాలంలో ప్రభావ పెట్టబడిన ఆ నియమాలలో ప్రభానైనా మా వ్యక్తిగత జీవితం చూసుకునే కన్నా మాకు దయచేయండి ప్రభావ. నిజముగానైనా ఎలాగో మేము చూడగలిగినప్పుడు ప్రభానైనా అయ్యా నదిగో మా విశ్వాసము ప్రభానైనా పెంపొందించబడతా ఉంటుంది ప్రభావ. అయ్యా నేను తండ్రిగో ఆధ్యాత్మికమైన విశ్వాసంలోకి మేము ప్రవేశింపగలుగుతాము అగ్ర గమ్యమైన విశ్వాసము ప్రభానైనా ఇదిగో ప్రభానైనా అగ్ర గమ్యమైన కార్యాలలోకి నడిపించుదని తండ్రి అటు ఆధ్యాత్మికమైనటువంటి సంగతులకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘముల ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా నీ విప్పుతున్న సంగతులు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాము. వాక్యం యొక్క మర్మముల ఈ సంఘాన్ని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాము. సాధించిన సంఘ కాలంలో ప్రభానైనా ఆ చిన్న నలగ ఎలాగ బయటకు వచ్చి ఉన్నదో అయా ప్రభానైనా తండ్రి సమ్మేళనంలో ఉన్నటువంటి సంఘాల నుండి బయటకు పిలువబడి ఓ ప్రభానైనా తండ్రి ఈ సహాసములకు మేము చేర్చబడి ప్రభానైనా ఈ వర్తమానములుగా ప్రభానైనా ఆ ఆధ్యాత్మికమైన చిన్న మొలక ప్రభానైనా మీరు మాలో ప్రభావ మనకెత్తిచ్చి ఉన్నారు ప్రభా. మీ కృప చేత అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి దేవుడుగా ఉన్నాము ప్రభా. ఓ ప్రభానైనా అధికమైన మహిమతో నింపినటువంటి ప్రభు అయి ఉన్నాము ప్రభా. అయ్యా తండ్రి వెనక్కి తిరిగి చూసుకునే ప్రజలుగా మేము ఉండక ప్రభానైనా ఇంకొక ప్రేమడు కృపను పొందుతూ ప్రభానైనా ఈ వర్తమానాల ద్వారా వెలుగును పొందుతూ ప్రభానైనా అధికమైన మహిమలోనికి ప్రవేశించే ప్రభావ దయచేయండి ప్రభా. అబ్రహాము పేరు మార్చబడిన ప్రభానైనా ఇంకొక ప్రభా
పేరు మార్చబడిన జనులుగా మేము ఉండి ప్రభునైనా ఇంకో కుమారుని పొందుకునే స్థితిలోనికి ప్రభు లవోదీకాన్ని దాటుకుని ప్రభునైనా పొదుగు కాలంలోనికి వచ్చే ప్రజలుగా ప్రభునైనా శరీర మార్పు పొందే ప్రజలుగా ప్రభునైనా తండ్రి ఇక్కడున్న నీ ప్రజలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నిజముగా ప్రభునైనా తండ్రి ఓ ప్రభునైనా కుమారుని కలగలిగే స్థితిలోనికి శరీర మార్పు పొందేటటువంటి ప్రభునైనా ఆ వాక్యం యొక్క ప్రభునైనా ప్రత్యక్షతలోనికి ప్రభు మమ్మల్ని అందరినీ నడిపించమని ఓ ప్రభా ఈ చిన్ని సంఘం నుంచి నీ పరిచయం దీవించి ఓ ప్రభా ఈ పరిచయం ఎదుగో ప్రభునైనా ఇక్కడికే కాకరా ప్రభునైనా ఓ ప్రభా సార్వత్రికంగా సంఘానికి కూడా ప్రభా దీన్ని నీవు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంచాలని గొప్ప కృపలో ప్రభునైనా తండ్రి మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రభు యేసు క్రీస్తులో నీ నామమున ప్రార్థించడానికి వేడుకొంటున్నాను. పరిశుద్ధుడా మహోన్నతుడా మా ప్రియమైన ప్రభువుని యేసు క్రీస్తు దేవా నువ్వు కనపరుచుచున్న గొప్ప కృపను వచ్చి నీకు వందనాలేసి నీ లేఖనములలో ప్రభు ఆమె ఏ సంగతులైతే చూచుటకు మా కన్నులు మీరు తెరుచున్నారో ఆ సమస్తమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా వచ్చారు. ఈ సంగతుల వలన నాయన కన్నులు తెరవబడినటువంటి జనాంగముగా తమలోను కుటుంబములను సంఘములను సార్వత్రికంగాను ఎలాగో యెహోవా నియమాలు జరుగుతూ ఉన్నాయో ధర్మ విరోధ సంబంధమైన మర్మం పని చేయించున్న చోట ఇదిగో నుళ్ళు ద్రాక్ష రసం ముట్టకుండా కాపాడబడుతున్నటువంటి ఒక ప్రత్యేక జనాంగము ఎలాగో నివసించబడుతూ ప్రత్యేకించబడతా ఉన్నదో ఈ సంఘటనలు చూసుకొనొచ్చు తమను తాము సిద్ధపరచుకొనొచ్చు ప్రభా శుచి చేసుకొనొచ్చు నీలో పరిపూర్ణతకు చేర్చబడి భాగ్యముగా నీ మందను ప్రభా ఈ యొక్క సంఖ్యను అనేకమైన రీతిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. కనికరం చూపండి. నీ ప్రేమైన బిడ్డలు ఏది లోటుగా ఉన్నదో ఏది కొరతగా ఉన్నదో దాని అంతటినీ కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తాను. నీ అద్భుతమైన కృప ద్వారా ప్రభా మా కన్నులు తెరవడిన నా ప్రభా నీలాంటి ప్రేమను నీలాంటి నిర్లక్ష్యమును ఉత్పత్తి చేయగలిగినటువంటి ఆ గొప్ప హృదయం గొప్ప మనస్సు మా అందరిలో పెట్టమని ప్రార్థిస్తాను. సాక్ష్యం చెప్పిన కుమార్తె కూడా దీవించండి. ధారాళముగా ప్రభా గుప్పిలు విప్పినటువంటి కానుకల కొరకు సమకూర్పుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. తిరిగి మా అందరి యొక్క ప్రయాణాలు కూడా ప్రభా మీరే తోడుగా ఉండి క్షేమంగా మా గమ్యస్థానం చేరే కృప దయచేయమని ప్రార్థిస్తాము. నాయన ఆ పక్కన ఉన్నటువంటి స్థలాల కొనుగోలు విషయంలో మీరెంతో గొప్ప కృప కనబరిచినారు ప్రభా. దాని కొనసాగింపు దాని యొక్క ముగింపు విషయాల్లో కూడా నీ ప్రేమను మా పట్ల ఉన్నతంగా కనబరిచి నీ కృపలో ఆ కార్యమంతా ముగించబడేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. వివాహాల కోసం చూస్తున్న వారితో మీరు మాట్లాడే వారికి సమాధానం దయచేయండి. అంతేకాకుండా గర్భాలు తెరవాలని ఆశపడుతున్న వారు ఉన్నారు. వారిని ముట్టి మీరే వారి గర్భాలు తెరవమని ప్రార్థన చేస్తారు. దాని ఉద్యోగ ట్రాన్స్ఫర్ల కోసము నీ సన్నిధిని నీ వాక్యమును మాత్రమే ప్రభు గమ్యముగా ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న వారు ఉన్నారు. వారికి కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఆర్థిక ఇబ్బందులు సఫలమతమవుతున్న వారు ఉన్నారు ప్రభు, వారి పట్ల కనికరం చూపమని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఓ నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఇదిగో తమ యొక్క కుటుంబీకుల పిల్లల తల్లిదండ్రుల రక్షణ కోరుతున్న వారు ఉన్నారు. ఓ నా తండ్రి ఈ బిడ్డల యొక్క ఆ మనమును మీరు వినమని ప్రార్థిస్తా ఉంటున్నాను. కనికరం చూపి ఈ సంఘాన్ని పరిపూర్ణతకు మీరు తీసుకొచ్చి సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.